దాని గురించి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఎస్, ఏమిటి ఈ జూమ్ అనేది? ఏమిటి జూమ్ అనేది? ఒక వర్చువల్ ప్లాట్ఫామ్. వర్చువల్ ప్లాట్ఫామ్. అసలు వర్చువల్ ప్లాట్ఫామ్ అంటే ఏమిటి? వర్చువల్ ప్లాట్ఫామ్ అంటే ఏమిటి? వర్చువల్ ప్లాట్ఫామ్ అంటే ఆన్లైన్ లో నేర్చుకునే ఒక ప్రాసెస్. మీరందరూ చిన్నప్పుడు స్కూల్స్కి వెళ్ళి ఉంటారు. ఓకే, ఇప్పుడు కూడా ఒక క్లాస్కి వచ్చారు. చిన్నప్పుడు క్లాస్కి వెళ్ళారు, ఇప్పుడు క్లాస్కి వచ్చారు. ఓకే, ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ యూ. మీ దగ్గర నుంచి కూడా కొంత నేర్చుకుందాం అనుకుంటున్నాను నేను. ఇది క్లాస్ అంటే నేను ఏదో కేవలం చెప్పుకుంటూ వెళ్తే మీరు వినడం కాకుండా మీరు కూడా నాతో పాటు ఇంటరాక్ట్ అయ్యి, దిస్ ఇస్ ఏ ఇంటరాక్టివ్ సెషన్. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు నాకు ఆన్సర్ చేయడం చెయ్యండి. నా క్లాస్ అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఇంటరాక్టివ్ గా ఉంటుంది. ఎస్, కౌండిన్య గారితో స్టార్ట్ చేస్తాను నేను. కౌండిన్య గారు, ఒక రెగ్యులర్ క్లాస్ కి ఒక విర్చువల్ క్లాస్ కి డిఫరెన్స్ మీరు ఏమైనా చెప్పగలరా? మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, చెప్పండి. సార్, రెగ్యులర్ క్లాస్ లో 100 మంది ఉంటారు సార్. 100 మందిలో వాళ్ళ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. జూమ్ క్లాస్ ఏంటంటే పర్టికులర్ గా మనకు ఎవరైతే స్పీకర్ ఉన్నారో వారిని ఫోకస్ గా మనం చూసే అవకాశం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను సార్. మనకు దాని రెగ్యులర్ గా జూమ్ ఆన్లైన్ క్లాస్ లో మనకు డైరెక్ట్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్, మరొకరిని అడుగుదామండి. సునీత మేడం, సునీత గారిని అడుగుదాం. లేదా మీరు ఎవరైనా చెప్పాలి అనుకుంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్ లైక్ దిస్. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. సార్, ఆన్లైన్ లో అయితే మనము ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. ఇంకా వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. మనం ఉన్న చోటు నుంచే మనము ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. ఎస్, గ్రేట్ గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, హేమలత గారు. ఎస్ సార్, నేను చెప్పాల్సిందా? అదే ఆమె చెప్పిందే నేను చెప్పాలనుకుంటున్నాను. ఓ, హేమలత ఎక్కడున్నా గారు కూడా మీరా? మనం ఓకే ఓకే, కంగ్రాచులేషన్స్ హేమలత గారు. యా యా యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, గ్రేట్ గ్రేట్, యా, ఎస్, కంగ్రాచులేషన్స్. మొన్ననే మిమ్మల్ని నేను కలిశాను కదా, మెగా ఇంపాక్ట్ లో కలిశాను. ఎస్ సార్. మీరు క్లాసెస్ ఎస్ జాయిన్ సార్. అయ్యారు. ఎస్ ఎస్, పర్వీన్ షేక్ గారు, హేమలత గారిని నేనే రికమెండ్ చేశాను. యా, ఓకే, థ్యాంక్ యూ ఎస్, సార్. యా యా. బానోతు సార్, మీరు ఎవరో మాట్లాడడానికి ట్రై చేశారు. రాంబాబు, భానుతు రాంబాబు సార్. ఎస్ ఎస్, మాట్లాడండి రాంబాబు గారు. ఆన్లైన్ క్లాస్ అంటే కరెక్ట్ చూస్తూ ఉండాలి సార్. చూస్తేనే కదా ఆన్లైన్ క్లాస్, జూమ్ క్లాస్ కింద. అదే Yeah. అదే మనకు అంటే 100 మంది ఉన్నా సార్, అది క్లాస్ డైరెక్ట్ ఉందనుకోండి సార్, అది ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో సరిగా చూడరు. ఇదైతే ఎవరు ఏం మాట్లాడినా ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది సార్. ఓకే ఓకే, ఎస్ సార్, చాలా బాగా చెప్పారని అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు రెగ్యులర్ క్లాస్ కి దీనికి తేడా ఏంటి అంటే, రెగ్యులర్ క్లాసు ఇట్ ఈస్ బిట్వీన్ ద 4 వాల్స్ అండి. 4 గదుల మధ్యలో ఉంటది. మనందరం ఆ 4 గదుల మధ్యలోకి వెళ్ళినప్పుడు మనకు టీచరు లేదా లెక్చరర్ వస్తారు. మనందరినీ చూస్తూ ఆయన పాఠం చెప్తారు. ఆయన్ని కూడా మనం ఖచ్చితంగా చూస్తూ ఉండాలి. ఇక్కడ అవసరం లేదు, నచ్చిన వాళ్ళు వీడియోలు ఆన్ చేస్తున్నారు, నచ్చని వాళ్ళు వీడియోలు మూసేస్తున్నారు. మీ ఇష్టం, మీ ఇష్టం కాదండి. ఖచ్చితంగా ఇక్కడ కూడా వీడియోస్ ఆన్ చేయాలి. ఎస్, అయితే ఇక్కడ ఏంటి అడ్వాంటేజ్ అంటే, ఇప్పుడు నేనున్నాను విశాఖపట్నం నుంచి, పర్వీన్ షేక్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి, ఇంకా మీరు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, సికింద్రాబాద్ నుంచి ఉండొచ్చు, లేదా వరంగల్ నుంచి ఉండొచ్చు, బెల్లంపల్లి నుంచి ఉండొచ్చు. ఎక్కడెక్కడ నుంచి ఉన్నారో నేను తర్వాత తెలుసుకుంటాను. అంటే మీరు ఎక్కడైనా ఉండొచ్చు, అక్రాస్ ద గ్లోబ్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణే కాదు, మీరు ఢిల్లీలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, దుబాయ్లో ఉండొచ్చు. నేను పొద్దున క్లాస్ చెప్పానని చెప్పేస్తున్నాను కదా, ఎవరికి చెప్పాను పొద్దున క్లాస్? పొద్దున నేను క్లాసు కెనడా వాళ్ళకి చెప్పాను. క్లాస్ కెనడా, అమెరికా దగ్గర ఉంటుంది కెనడా.
నేను కెనడా పోలే, ఆడు ఇండియా రాలే, బట్ ఇండియాలో ఉండి కెనడా వాళ్ళకి క్లాస్ చెప్పాం. మామూలుగా క్లాస్ చెప్పడం అవుతుందా? అట్లాగా అవ్వదు. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ జూమ్ క్లాస్. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎంత మందికైనా చెప్పొచ్చు. దీనిని ఒక ప్లాట్ఫామ్ గా వాడుకుంటూ. ఎస్, కరోనా టైంలో ఇది బాగా పాపులర్ అయిందండి. అంతకు ముందు కూడా ఉండేది, కేవలం కార్పొరేట్స్ మాత్రమే దీనిని వాడుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే కరోనా టైంలో పిల్లలందరికీ హాలిడేస్ ఇచ్చేసారో, కరోనా హాలిడేస్, ఆ టైంలో అందరూ కూడా ఇళ్లలో ఉంటున్నప్పుడు అందరికీ ఆన్లైన్ క్లాసులు పెట్టారు. ఎవరింట్లో వాళ్ళు కూర్చొని, ఇందాక సునీత గారు చెప్పారు కదా, ఎవరింట్లో వాళ్ళు కూర్చొని వినొచ్చు. అప్పుడు మనకు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఎవరింట్లో వాళ్ళే ఉండాలి. క్లాసెస్ పోతున్నాయి కాబట్టి ఆ క్లాసెస్ ని జూమ్ ప్లాట్ఫామ్ లో పెట్టడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి మనం కూడా ఈ జూమ్ లోనే ఈ క్లాసులు చెప్తున్నాం. ఇప్పుడు చాలా ఫేమస్ అయిందండి జూమ్. ఎస్, రికార్డింగ్ ఫెసిలిటీ ఉంటుంది. క్లాస్ రూమ్ లో రికార్డింగ్ ఫెసిలిటీ ఉండదు, ఇక్కడ రికార్డింగ్ ఫెసిలిటీ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ రికార్డింగ్ ను మనం చూసుకొని చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ వినొచ్చు, మళ్ళీ చూడొచ్చు. రెగ్యులర్ క్లాస్ రూమ్ లో ఒక్కసారి ఆ సార్ చెప్పేశారు అంటే మళ్ళీ దానికి రీప్లే ఉండదు. క్రికెట్ మ్యాచ్ లో రీప్లే ఉంటదేమో కానీ రెగ్యులర్ క్లాస్ రూమ్ లో ఎలాంటి రీప్లే ఉండదు. కాబట్టి ఈ క్లాసెస్ వల్ల మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇప్పుడు రాజు గారు, శ్రీకాంత్ గారు, మౌనిక గారు వీళ్ళెవరు వీడియోస్ ఆన్ చేయలేదు. చేయండి అని మనం అడిగాం, వాళ్ళు చేస్తారో మాంతారో మనకు తెలియదు. అదే క్లాస్ రూమ్ లో అయితే అట్లా వాళ్ళకు కళ్ళు మూసుకొని ఉంటాను, నేను ముసుగేసుకుని ఉంటాను అనడానికి ఉంటుందా? నో, ఉండదు. సో ఎక్కడైనా సమ్ అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అయితే మనం ఈ క్లాసులో ముఖ్యంగా ఏం నేర్చుకోబోతున్నాము అంటే, ముఖ్యంగా 3 ముక్కల్లో మనం నేర్చుకోబోతున్నాం. ఎస్, ఏంటి అది అంటే 3 ముక్కలు, 3 పాయింట్స్ నేర్చుకుంటామండి ఇందులో. ఒకటి, బిఫోర్ ద క్లాస్ మీరు ఎలా ఉండాలి, క్లాసు స్టార్ట్ అవడానికి ముందు మీరు ఎలా ఉండాలి, ఏం సిద్ధం అవ్వాలి క్లాస్ కోసం. 2, డ్యూరింగ్ ద క్లాస్, డ్యూరింగ్ ద సెషన్, క్లాస్ ఆర్ సెషన్ అనుకుందాం మనం. డ్యూరింగ్ ద ట్రైనింగ్ సెషన్ ఆర్ డ్యూరింగ్ క్లాస్, ట్రైనింగ్ క్లాస్, క్లాస్ అవుతున్నప్పుడు మీరు ఎలా ఉండాలి. ఆఫ్టర్ ద క్లాస్, ఈ జూమ్ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి, ఎలా ఉండాలి. ఈ 3 పాయింట్లు మాత్రమే నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఓకే, అర్థమైందండి? 3 పాయింట్లు. ఎస్, అడిగిన వాళ్ళు మాత్రం దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మీ మళ్ళీ వీడియోస్ ఆన్ ఒక్కసారి చేసుకోండి. సార్ మళ్ళీ ఒకసారి అమ్మా నేను చెప్తాను, మళ్ళీ చెప్తాను. మీరు క్లాస్ కి ముందు, బిఫోర్ ద క్లాస్ అంటే క్లాస్ బిగిన్ అవడానికి ముందు, మన క్లాస్ 8 గంటలకి అన్నారు, బట్ వీ హ్యావ్ టు జాయిన్ బై 10 to 8. 7:50కి మనం క్లాస్ లో జాయిన్ అవుతాం. జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలి, క్లాస్ అంటే మనకు ఒక గెస్ట్ స్పీకర్ వస్తారు. ఈ రోజు నేను వచ్చినట్టుగా రేపు మరొకరు వస్తారు, ఎల్లుండి ఇంకొకరు వస్తారు. మరొకటి, రేపు ఆదివారం ఆట విడుపు సెలవు ఉండదండి, ఏ రోజు సెలవు ఉండదు. ఓకే, నాకు తెలిసి ఆగస్టు 15 రోజు నేషనల్ హాలిడే ఉంటుంది, కానీ ఇంపాక్ట్ వాళ్ళు ఆ రోజు సాయంత్రం కూడా ఒక దేశభక్తి కార్యక్రమాన్ని పెట్టి ఆ సాయంత్రం మీకు ఒక మంచి కార్యక్రమంగా మీకు ఇస్తారు. ఏ రోజు హాలిడే ఉండదండి. మా ఇంట్లో, మా వీధిలో పండగ ఉంది, మా వీధిలో బోనాలు నడుస్తుంది, ఇక్కడ అలాంటివి ఏమి నడవో. ఖచ్చితంగా ప్రతిరోజు మీరు క్లాస్కి అటెండ్ అవ్వాల్సిందే. ఇవి నేను ఇన్స్ట్రక్షన్స్ చివరిలో చెప్పబోతున్నా, చెప్తాను కూడా. ఎస్ డియర్ ఫ్రెండ్స్, కాబట్టి ఇక్కడ మనము క్లాస్ ముందు ఏం చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా మంది మొబైల్స్ లో, ల్యాప్టాప్స్ లో జాయిన్ అవుతారు. కాబట్టి మీరు చేయవలసిన మొట్టమొదటిది ఏంటి అంటే, మీ మొబైల్స్ లో డేటా ఉందా లేదో చూసుకోండి, మీ మొబైల్స్ లో ఛార్జింగ్ ఉందా లేదో చూసుకోండి. కొంతమంది చెప్తా ఉంటారు సగం క్లాస్ అయిన తర్వాత ఏం చెప్తారు అంటే, సార్ మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది, నేను ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ వస్తా అంటారు.
లేదా ఛార్జింగ్ ఆ మాట చెప్పకుండానే వాళ్ళు క్లాస్లోంచి లెఫ్ట్ అయిపోవచ్చు. లేదా మీరు మీ ల్యాప్టాప్ లో ఛార్జింగ్ లేకుండా మీరు చెప్తూ వింటూ ఉంటే ఆ ల్యాప్టాప్ మధ్యలో ఆగిపోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ మొబైల్లోను మీ ల్యాప్టాప్ లోను ఫుల్ ఛార్జింగ్ ఉండేట్లు చూసుకోవాలి. తర్వాత మంచిగా ఎక్కడైతే మీ ఇంట్లో నెట్ కనెక్షన్ వస్తుందో అక్కడ సిగ్నల్ బాగా ఉన్న దగ్గర మీరు కూర్చోవాలి. ఇవన్నీ బిఫోర్ క్లాస్. మీ ఇంట్లో మంచిగా సిగ్నల్ వచ్చే దగ్గర మీరు కూర్చోవాలి. థర్డ్ వన్, ఓకే. ఇక మీరు ఒకసారి క్లాస్ లో కూర్చున్న తర్వాత మీరు ఇంకా వేరే పనులు ఏవి పెట్టుకోకూడదు. అంటే మధ్యలో లెగిసి 8 గంటలకి పద్మవ్యూహం సీరియల్ వస్తుంది, లేదా కలవారి కోడలు, ఈ మధ్యలో కొత్త సీరియల్ వచ్చింది, కొడుకు దిద్దిన కాపురం, ఇలాంటి సీరియల్స్ ఏవో వస్తూ ఉంటాయి. ఇప్పుడు దాకా సీరియల్ చూడడం అలవాటు ఉంటుంది కదా, మధ్యలో ఒకసారి అటు దృష్టి పెట్టిద్దాం. అటువంటి ఏం పెట్టుకోకండి. మీ టోటల్ ఫోకస్ అంతా కూడా ఇక్కడే ఉంచండి. ఎస్, మీరు ముందుగా చేయాల్సింది ఈ 3 పనులు. మీ ఫోన్ లో సిగ్నల్ ఉండాలి, ఫుల్ గా ఛార్జింగ్ ఉండాలి, సిగ్నల్ ఉన్న చోట కూర్చోవాలి. మీరు క్లాస్కి వచ్చేటప్పుడు ఒక మంచి నోట్బుక్, ఒక మంచి పెన్ తెచ్చుకొని ఇక్కడ ఎవరైతే స్పీకర్ వచ్చారో ఆ స్పీకర్ చెప్పే నోట్స్ రాసుకోండి, రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఇప్పుడు నేను కొన్ని పీపీటీలు చూపించబోతున్నాను, ఆ పీపీటీలో ఉన్న ముఖ్యమైన పాయింట్లు రాసుకోండి. మీరు ఎన్ని రాసుకోగలుగుతారో అన్నే రాసుకోవడం మీద శ్రద్ధ పెట్టి వినడం మీద అశ్రద్ధ పెట్టకండి. సో లిజన్ కేర్ఫుల్లీ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు రైట్ సంథింగ్. ఓకే, ప్రతిరోజు కూడా ఒక స్పీకర్ వస్తారు కాబట్టి ఆ స్పీకర్ పేరేంటి, వాళ్ళు ఏం టాపిక్ చెప్పారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తారు. ఇక్కడ ఉన్న మరొక మంచి బెనిఫిట్ ఏంటి అంటే మీరు బయట ఎక్కడ ఈ కోర్సు నేర్చుకున్నా ఆ కోర్సు నేర్చుకున్న తర్వాత ఆ కోచింగ్ సెంటర్ కి మీకు సంబంధం ఉండదు. నేను ఇందాక చెప్పినట్లుగా ఇక్కడైతే మాత్రం ఇంపాక్ట్ లో మీకు అది ఒక నాగార్జున సిమెంట్ తో కట్టిన బంధం లాంటిది జీవితాంతం ఉంటుంది. ఎస్, వచ్చిన ప్రతి స్పీకర్ కూడా మీకు ఫోన్ నెంబర్ ఇస్తారు. ఎస్, యూ కెన్ రైట్ మై ఫోన్ నెంబర్, నా పేరు దగ్గర మీకు కనిపిస్తూ ఉంది. ఆ ఫోన్ నెంబర్ రాసుకొని సెషన్ సంబంధించిన డౌట్ ఎప్పుడు వచ్చినా 2024 ఆగస్టు 11వ తారీఖు కావచ్చు, లేదా 2025 డిసెంబర్ 31 కావచ్చు. అంటే ఒక సంవత్సరం తర్వాత కూడా మీరు కాల్ చేసి సార్ హ్యాపీ ఈవినింగ్ అంటే నాకు వెంటనే అర్థమైపోద్ది దిస్ ఈజ్ మై ఫ్రెండ్ ఫ్రమ్ ఇంపాక్ట్ అని. మీరు వెంటనే సార్ ఐఎమ్ ద 170 బ్యాచ్ ట్రైనర్ అండి, ఐఎమ్ సో అండ్ సో అంటే వెంటనే నా మెదడులో ఎక్కడో ఎస్ వీళ్ళ క్లాస్ చెప్పాను నేను, ఏదో డౌట్ వచ్చి ఉంటుంది అని చెప్పి డెఫినెట్లీ ఐ విల్ క్లియర్ యువర్ డౌట్. నేనే కాదు, ఇంపాక్ట్ లో ఉన్న ప్రతి ఒక్క ట్రైనర్ ఆ పని చేస్తున్నారు. దిస్ ఈస్ ది గ్రేట్ ఆపర్చునిటీ టు సర్వ్ యూ. కాబట్టి ఫోన్ నెంబర్ రాసుకోండి, మంచి డౌట్స్ అడగండి. ఓకే, అంతేగాని సార్ మా ఆవిడ ఊరెళ్ళింది, వంట నేనే చేసుకోవాలి, కూరలో ఈవేళ నేను అది ఏమంటారు సాల్ట్ 1 స్పూన్ వేయాలా 2 స్పూన్లు వేయాలా అని నన్ను అడిగితే అంటే నేనేమైనా మరి మా ఇంట్లో రోజు వంట చేస్తానా? చేయను కదా. కాబట్టి డౌట్స్ రిగార్డింగ్ అవర్ టాపిక్ వాటి మాత్రమే అడగండి. లేదా సార్ ఓ 10,000 అప్పు దొరుకుతుందా అని అలాంటి కాల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఓకే, సరదాగా జోక్ చేస్తున్నాను. ఎప్పుడైనా వంట చేయాలనుకున్నా నాకు కాల్ చేయండి, పర్వాలేదు. ఐఎమ్ ఏ గుడ్ కుక్. ఎస్, డబ్బుల కోసం అయితే మాత్రం నా ఫోన్ నెంబర్ బ్లాక్ లో ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. కాబట్టి మొదటగా మీరు చేయాల్సింది చెప్పాను. 2, డ్యూరింగ్ ద సెషన్ మీరు ఏం చేయాలి ఇప్పుడు చెప్తా. మీరు సెషన్ లోకి వచ్చిన తర్వాత ఈరోజు మొదటి సెషన్ కాబట్టి మీ మొబైల్ ఎలా పెట్టుకున్నా నిన్న మొన్న పర్వీన్ గారు మీ మొబైల్స్ ని కరెక్ట్ చేయలేదు, ఎందుకంటే నేను వస్తాను చెప్తాను అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ మీ మొబైల్స్ ని ఇట్లా పెట్టుకున్నారు. ఇట్లా అంటే నిలువుగా పెట్టుకున్నారు. ఇలా అమ్మ తోడు మీ మొబైల్స్ అన్ని కూడా ఏం చేయాలి, అడ్డంగా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకోండి. ఇట్లా
అడ్డంగా పెట్టుకోండి. సునీత గారు, ప్రశాంత్ గారు, ఇంకా ఎవరైతే పెట్టుకోలేదో వాళ్ళందరూ, ఆదిత్య గారు మీరు కూడా దయచేసి మీ మొబైల్ ని అడ్డంగా పెట్టుకోండి. ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళకి ఈ సమస్య ఉండదు, మొబైల్లో ఉన్న వాళ్ళకే. శృతి గారు, మల్రాజ్ శృతి గారు, మీరు కూడా మీ మొబైల్ ని అడ్డంగా పెట్టుకోండి. ఇప్పుడు ఏమైనా డిఫరెన్స్ మీకు కనబడిందా ఇందాకడికి ఇప్పటికి? కనిపిస్తే ఎవరైనా ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. సార్ మీ బ్యాక్గ్రౌండ్ మారిపోయింది సార్. నా బ్యాక్గ్రౌండ్ కాదు, మీ బ్యాక్గ్రౌండ్ మారింది. నా బ్యాక్గ్రౌండ్ మారింది. మీ గురించి నేను అడుగుతున్నా, మీ గురించి నేను అడుగుతున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చెప్పండి. లేదు సార్, ఇప్పుడు ఓకే సార్. నా బ్యాక్గ్రౌండ్ గురించి కాదు సార్, మీరు గనక ఒక్కసారి మీ కెమెరాని నిలువు నుంచి అడ్డంగా మార్చినప్పుడు మీకు ఏం డిఫరెన్స్ కనిపించింది? మీరు ఒకసారి చూసుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. ఫుల్ స్క్రీన్ కనిపిస్తుంది సార్. క్లారిటీ ఎస్, ఫుల్ స్క్రీన్ వస్తుంది, ఫుల్ స్క్రీన్ వస్తుంది. వనిత మేడం గారు చెప్పారు, సూపర్ గా చెప్పారు. ఫుల్ స్క్రీన్ వస్తుంది. మీ షోల్డర్స్ కనిపించలేదు ఇంతవరకు, మీ షోల్డర్ కనపడలా, ఇప్పుడు కనిపించింది. శృతి గారు ఇంతవరకు చిన్నగా కనిపించారు, ఇప్పుడు మంచిగా ఎట్లా ఉన్నారో అట్లా కనిపిస్తున్నారు. ఎస్, కాబట్టి రేపటి నుంచి మరొక ట్రైనర్ వచ్చి అమ్మ మీ యొక్క మొబైల్స్ తిప్పుకోండి అని చెప్పకూడదు. అందరూ రేపటి నుంచి ఇలాగే కూర్చోవాలి. ఎస్, మీరు ఎలా కూర్చోవాలి అంటే స్క్రీన్ మధ్యలో మీరు ఉండాలి. స్క్రీన్ మధ్యలో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా మీరు ఉండాలి. సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ మీరు ఉండాలి. ఎస్, కూర్చోవడం కూడా ఎట్లా ఉండాలి అంటే మీ దగ్గర ఒక మొబైల్ స్టాండ్ ఉంటే సరే, మొబైల్ స్టాండ్ లేకపోతే ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మీ వెనకాల ఉండేటట్లు. అబ్దుల్లా గారు కూర్చున్నారు వెనకాల బ్లూ బ్యాక్గ్రౌండ్ లో, మేబీ గోడ అయి ఉంటుంది. అది గోడనే సార్? ఎస్, అట్లాగా. అలా కాకుండా మీ ఇంట్లో ఉన్న బీరువాలు, ఫ్యాన్లు, బిందెలు కొంతమందికి చూపిస్తా ఉంటారు మాకు ఇవి ఉన్నాయి అని. మాకేమనిపిస్తా ఉంటదంటే వీళ్ళ ఇంట్లో చాలా మంచి వస్తువులు ఉన్నాయి, ఎప్పుడు ఇస్తారా మనకు, వీళ్ళ ఇంటికి ఎప్పుడు పోదామా అనిపిస్తా ఉంటది. కాబట్టి మీ ఇంట్లో వస్తువులను చూపించకండి, మీరు మాత్రం చక్కగా కూర్చోండి. ఎస్, క్లాస్కి వచ్చినప్పుడు ఎలా రావాలి? మన క్లాస్ టైమింగ్ ఏంటి? నైట్ 8 to 9:30. ఇప్పుడు ఎవరైనా హోమ్ మేకర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ క్లాస్ లో కూర్చుంటారు. రిలాక్స్ అయిపోయి ఏం చేస్తారు? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ, మగవాళ్ళందరూ ఏం చేస్తారు? లీజర్ గా ఫార్మల్స్, టీ షర్ట్లు, ఆడవాళ్ళు అయితే నైటీలు వేసుకుని కూర్చుంటారు. లేదు, నెల రోజుల పాటు మీకు ఎన్ని చీరలు ఉన్నాయో ఈ జూమ్ క్లాస్ లో ఎగ్జిబిషన్ పెట్టేయండి. మీరు తిరిగి ఆఫ్లైన్కి వచ్చేటప్పటికి వచ్చిన వాళ్ళు ఆ చీర ఎక్కడ కొన్నారండి అని అడగాలి మిమ్మల్ని. మీ చీరలు చాలా బాగున్నాయి అని మిమ్మల్ని అడగాలి. అంతేగాని ఆడవాళ్ళేమో నైటీలు వేసుకొని, మగవాళ్ళేమో నైన్టీలు వేసుకొని ఈ క్లాస్కి వచ్చారనుకోండి, ఎలా నడుస్తుంది ఈ క్లాస్? చాలా గందరగోళం అయిపోతుంది. కాబట్టి అట్లా రాకండి, మంచి సూపర్ గా. ఇప్పుడు నేను చూడండి అట్లా మంచిగా వచ్చాను, సూట్ వేసుకుని వచ్చాను. మీరు సూట్ వేసుకుని రావాల్సిన పని లేదు, కానీ మంచిగా ఈ క్లాస్ కి ప్రిపేర్ అయ్యారండి. ఎవ్వరు కూడా టీ షర్ట్లు కానీ, ఆడవాళ్ళు అయితే నైటీలు కానీ వేసుకొని రాకండి. నీట్ గా రండి. ఓకే? ఎస్, ఇదంతా కూడా మన యొక్క వాల్యూని పెంచుకునే ఒక క్రమంలో చెప్తున్నాను. ఎవరు దీన్ని ఏంటి నేను టీ షర్ట్ వేసుకున్నాను కాబట్టి నా గురించే చెప్తున్నారా అని ఆదిత్య గారు కానీ కౌండిన్య గారు కానీ అనుకోకండి. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ ఇంట్రడక్టరీ క్లాస్ అండ్ హౌ టు ఎంటర్ అవర్ క్లాస్ రూమ్ అనేది నేను చెప్తున్నాను. బీయింగ్ ఒక క్లాస్ టీచర్ గా నేను స్కూల్లో చాలా మంది స్టూడెంట్స్ చూస్తున్నప్పుడు వాళ్ళు ట్రాన్ జీన్స్ ఆర్ బెగ్గర్ జీన్స్ వేసుకొస్తూ ఉంటారు. అది ఫ్యాషన్. చిన్నప్పుడు అలాంటి ఎవరైనా వేసుకుంటే మనం ఎక్కిరించే వాళ్ళం. కానీ ఇప్పుడు డబ్బులు పెట్టి మరి ఆ కన్నాలు రంధ్రాలు పడిన జీన్స్ కొనుక్కొస్తున్నారు. ఓకే, దట్ మే బి కాల్డ్ ఫ్యాషన్. కానీ ఇక్కడ మనకు అట్లాంటివి నడవు. మనం ఖచ్చితంగా జెంటిల్మెన్ లాగా డిగ్నిఫైడ్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది.
మీరు ఆఫ్లైన్ కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది ఇప్పుడు చూశారు కదా, అక్కడ చూపించారు అందరూ ఎలా ఉన్నారు. ప్రతి ఒక్కరు బ్రిటిష్ బాబుల్లాగా దొరబాబుల్లాగా సూట్లు బూట్లు వేసుకొని ఉన్నారు. ఎస్, ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంటదండి, గాడ్ మేక్స్ మెన్, టైలర్ మేక్స్ జెంటిల్మెన్ అంటారు. మనందరూ జెంటిల్మెన్స్ అయిపోదాం. ఓకే, సూపర్ మ్యాన్ వద్దండోయ్, ఎవరో సూపర్ మ్యాన్ అంటున్నారు. సూపర్ మ్యాన్ వద్దు, సూపర్ మ్యాన్ లాగా మనం డ్రెస్ వేసుకోకూడదు, మనం జెంటిల్మెన్ లాగే ఉందాం. ఎస్, ఇక బిఫోర్ క్లాస్ అయిపోయింది, క్లాస్ లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఎస్, రాసుకోవాలి. మీతో పాటు ఒక వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోండి. అంటే గంటన్నర క్లాస్ ఉంటుంది కాబట్టి ఈ మధ్యలో మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళని పిలవడం లేదా మీరు లెగిసి వెళ్ళి వాళ్ళని వాటర్ ఇవ్వండి అని అడగడం బాగోదు. కాబట్టి మీరే చక్కగా వాళ్ళని అడగండి. Yes, dear friends, I hope my screen is visible to you. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ లోకి వచ్చిన తర్వాత మనం క్లాస్ లో ఎలా కూర్చోవాలి అంటే log into the Zoom class period in a distraction free place. ఎక్కడ కూర్చోవాలి? మీ ఇంట్లో ఎవ్వరు డిస్టర్బ్ చేయని ప్లేస్ లో మీరు కూర్చోండి. ట్రై టు ఫైండ్ ఏ క్వైట్ స్పాట్. ఒక మంచి క్వైట్ స్పాట్ లో కూర్చోండి. ఎస్, ట్రై టు నాట్ బి నియర్ ఏ టీవీ దగ్గరగా కూర్చోడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు టీవీ సీరియల్ చూస్తూ ఉంటారు, మీరేమో ఈ క్లాస్ వింటూ ఉంటారు. మీకు టీవీ చూడాలో లేదా ఈ క్లాస్ వినాలో అర్థం కాదు. కాబట్టి క్లాస్ దగ్గర మాత్రం టీవీ ఉన్న దగ్గర మాత్రం కూర్చోకండి. ట్రై టు బి అవాయిడ్ సిబ్లింగ్స్ అండ్ పెట్స్ ఇఫ్ దట్ ఈస్ పాసిబుల్. ఇంట్లో ఉండే చిన్నపిల్లల్ని, మనకు ఇంట్లో ఇప్పుడు పెట్స్ పెంచుకోవడం బాగా అలవాటు అయింది కాబట్టి అవి మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేయండి. మీకు వీలుంటే కాన్సన్ట్రేషన్ కోసం ఎస్ ఇయర్ ఫోన్స్ కానీ బడ్స్ కానీ మీ దగ్గర ఏ ఉంటే అవి వాడండి. ఇట్ ఇంక్రీజెస్ యువర్ కాన్సన్ట్రేషన్ మోర్. మీ దగ్గర లేవు అనుకోండి, ఓకే వదిలేసేయండి. అమ్మ ఇప్పుడు లేవు, ఎలాగా అర్జెంట్ గా కోటికి వెళ్ళాలా లేదంటే అమీర్పేటలు కొనుక్కోవాలా అని కంగారు పడకండి. ఉంటే సరే, లేకపోయినా పర్వాలేదు. మీరు కాన్సన్ట్రేట్ గా వింటాను అనుకుంటే ఎలా ఉన్నా పర్వాలేదు. ఎస్, మీరు క్లాస్ లో మీరు చూసినప్పుడైతే మీకు ఇట్లాగా నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ కనిపిస్తూ ఉంటారు. నేను 8 గంటలకి క్లాస్ జాయిన్ అయినప్పుడు ఎంతమంది ఉన్నారు అంటే 27 మెంబర్సే ఉన్నారు. బట్ నౌ దే ఆర్ ఇంక్రీజ్డ్ టు 40. ఇక్కడ మనకు ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు అనేది కనిపిస్తూ ఉంటుంది. కింద మనకు ఫైండ్ ఏ పార్టిసిపెంట్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఎవరైనా మిమ్మల్ని కొద్ది రోజులు పోయిన తర్వాత గ్రూప్స్ చేస్తారు. మిమ్మల్ని గ్రూప్స్, ఆ గ్రూప్ మీ గ్రూప్ లో మీ మెంబర్ వచ్చారా లేదో చూసుకోవాలి అంటే మొత్తం వెతుక్కోవాల్సిన పని లేదు. ఆ పేరులో మొదటి 2 అక్షరాలు కొట్టగానే ఆ ఆల్ఫాబెట్స్ తో ఉన్న వాళ్ళ పేర్లన్నీ మీకు కనిపించేస్తాయి. కాబట్టి ఆ విధంగా ఇక్కడ మీకు పేర్లు కనిపిస్తున్నాయి. ద నెక్స్ట్ వన్ ఈస్ సార్ ఎక్కడ కొట్టాలి సార్ అది మన గ్రూప్ మెంబర్స్ చూడాలి? చెప్తానమ్మా, చెప్తాను. మీరు మొబైల్ చూసినప్పుడు నేను చెప్తాను అది నెక్స్ట్ రాబోతుంది. ఇలాగా మన క్లాస్ లో ఫోటో చూస్తే ఇది మన క్లాస్ లో ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళ ఫోటో. కొంతమంది వీడియోస్ ఆన్ చేశారు, కొంతమంది వీడియోస్ ఆన్ చేయలేదు, ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఎస్, నేను ఇందాక చెప్పినట్లుగా మీరు స్టే యూనివర్సిటీ మీ సీట్ లో మాత్రమే కూర్చోండి. ఆ ఒక క్లాస్ రూమ్ లో ఎలా అయితే ఉంటామో, టీచర్ ముందు లేదా లెక్చరర్ ముందు ఎలా ఉంటామో, అయ్యో నేను ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నాను, గిరిప్రసాద్ సార్ విశాఖపట్నంలో ఉన్నాడు, నన్ను ఏం చేస్తాడులే, నేనేం చేసినా పర్వాలేదులే అనుకుంటే నేనేం చేయలేను. కానీ మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీ ఎదురుగా ట్రైనర్ స్పీకర్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. కాబట్టి ప్రిటెండ్ లైక్ ఏ క్లాస్ రూమ్ అంటే దాని అర్థం ఏంటంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నాను అనుకొని
ఆ క్లాస్ లో మీరు ఉండండి. క్లాస్ రూమ్ లో ఎలా అయితే మీరు ఉంటారో ఆ క్లాస్ రూమ్ లో మీరు బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, స్టే సీటెడ్ అండ్ స్టే ప్రెజెంట్. చక్కగా ఒక సీట్ లో కూర్చోండి, అక్కడే ఉండండి క్లాస్ అయ్యేంత వరకు. డోంట్ హ్యావ్ కన్వర్సేషన్ విత్ అదర్ పీపుల్ ఇన్ యువర్ హౌస్ డ్యూరింగ్ జూమ్ క్లాస్. ఇంట్లోనే ఉన్నాం కదా అని చెప్పి పిల్లలతోటి లేదా చుట్టాలతోనూ మాట్లాడుతూ ఉండకండి. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. ఎస్, ఇప్పుడు ఒక్కసారి నేను మీతో మాట్లాడుతున్నాను. ఎస్, సంజయ్ రాణి గారు, ఒక్కసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్ లో జాయిన్ అయ్యారు కదమ్మా, మీరు మొబైల్ ఫోనేనా? సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి. సార్ మొబైల్ ఫోనే. మొబైల్ ఫోన్ లో మీ మొబైల్ ఫోన్ లో ఒక్కసారి దయచేసి నన్ను మీ మొబైల్ ఫోన్ లో ఒక్కసారి టచ్ చేస్తే, స్క్రీన్ మీద టచ్ చేస్తే మీకు కింద కొన్ని ఐకాన్స్ వస్తాయి. ఐకాన్లు అంటే చిన్న చిన్న బొమ్మలు వస్తాయి. అవి ఏమొచ్చాయో ఒక్కసారి చెప్పండి నాకు, ఎడమ నుంచి కుడికి. మ్యూట్, స్టాప్ వీడియో, పార్టిసిపెంట్, ఎస్, చాట్ బాక్స్, రియాక్షన్, రికార్డ్, క్యాప్షన్, వెబ్ బోర్డ్, యాప్స్, నోట్స్, మోర్ దెన్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఇక్కడ కొన్ని ఐకాన్స్ కనిపిస్తాయి. నేను సంజయ్ రాణి గారిని అడిగానని చెప్పి మిగతా వాళ్ళు ఎవరు బహుశా టచ్ చేసినట్టు కనపడలేదు. అందరూ ఒక్కసారి మీ మొబైల్ స్క్రీన్ మీద మీ చక్కని అమృత హస్తాలతో ఒక్క ఫింగర్ తో మీ మొబైల్ స్క్రీన్ మీద టచ్ చేయండి. టచ్ చేస్తే ఇప్పుడు మేడం గారు చెప్పిన అన్ని కూడా అక్కడ వచ్చాయి. ఫస్ట్ వన్ ఈస్ ఒక మైక్ సింబల్ కనిపిస్తుంది, ఆడియో. ద నెక్స్ట్ వన్ ఈస్ స్టాప్ వీడియో. వీడియో. మీరు ప్రస్తుతం స్టార్ట్ లో ఉన్నారు కాబట్టి స్టాప్ వస్తుంది, స్టాప్ లో ఉన్న వాళ్ళకేమో స్టార్ట్ అని వస్తుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ పార్టిసిపెంట్స్, నెక్స్ట్ వన్ ఈజ్ చార్ట్, ఇలా వస్తుందండి. ఇప్పుడు ఇక్కడున్న అతి ముఖ్యమైన మనకు అవసరమైన ఒక్కొక్క ఐకాన్ గురించి కూడా నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎస్, ద ఫస్ట్ వన్ ఈజ్ ఆడియో. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నా మాటలు మీకు వినిపిస్తున్నాయి లేదా మీ మాటలు నాకు వినిపిస్తున్నాయి అంటే నేను వీడియోతో ఆడియోతో మాట్లాడుతూ ఉన్నాను. ఓకే, ఇప్పుడు నేను ఓకే, నేను ముందు కొంత మాట్లాడాను, మీకు ఏమైనా వినిపించిందా? ఏం వినిపించలేదు సార్. ఏం వినిపించలేదు. మిమ్మల్ని నేను గట్టిగా అడుగుతున్నాను, వినిపించిందా వినిపించిందా అని గట్టిగా అరుస్తున్నాను. కానీ ఎలా అడుగుతున్నాను అంటే, చెప్పండి రాజేశ్వరి గారు. మ్యూట్ అయ్యారు మీరు. మ్యూట్ అయిపోయారు అంటే బండి కారు మీద బ్రేక్ వేసి ఎక్సలేటర్ ఎంత నొక్కినా కారు ముందుకెళ్ళనట్టే మనం మైకులు మూసేసి ఎంత మాట్లాడినా మనకు వినపడవు. కాబట్టి మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. సో ఆ బటన్ ని మనం ఏమంటాము అంటే మైక్ అంటాము. దాన్ని మనము మ్యూట్ చేసుకోవడం, అన్మ్యూట్ చేసుకోవడం. మ్యూట్ అనే విషయం మన అందరికీ తెలుసు. మీ ఇంట్లో మ్యూట్ బటన్ ఉంది, ఎక్కడ ఉంది? టీవీలో సార్. టీవీకి Yes. ఉంటుంది కదా సార్, రిమోట్లలో. ఎస్, టీవీలో ఉంటుంది, రిమోట్ లో ఉంటుంది. ఎస్ కదా, నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనుషులు కూడా రిమోట్ ఉంటే ఎంత బాగుంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్యూట్ చేసుకోవచ్చు కదా అని మీకు కూడా అనిపిస్తూ ఉండొచ్చు. బహుశా ఈ ఆప్షన్ ఏదో బాగుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి ఒక టీవీ ఒక రిమోట్ వస్తే చాలా బాగుంటుంది కదా. Yes. ఎంతమందికి కావాలి అలాంటి రిమోట్స్? మా దగ్గర అమ్ముతున్నారు విశాఖపట్నంలో, మా ఊర్లో అమ్ముతున్నారు. ఎంతమందికి కావాలి చెప్పండి, స్పెషల్ ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తా మీకు. ఓకే, ఓకే, ప్రతి వాళ్ళు కోరుకుంటారు. ఇంట్లో ఉన్న మీ శ్రీవారు కోరుకుంటారు, మీరు కోరుకుంటారు. ఆయనకో రిమోట్, మీకో రిమోట్. ఎస్, 1+1 ఆఫర్ లో తీసుకుందాం.
ఎస్. కాబట్టి ఇది మీ మైక్ బటన్ ఎప్పుడు కూడా ఆఫ్ లో ఉండాలి. అడిగినప్పుడు మాత్రం మీరు ఆన్ చేసుకోవాలి. మిగతా సమయం అంతా కూడా మీ యొక్క మైక్ బటన్ ఆఫ్ లో ఉండాలి. ద నెక్స్ట్ బటన్ ఈస్ చెప్తారు. వాట్ ఈస్ ద నెక్స్ట్ బటన్? వీడియో. వీడియో. ఎస్ అండి. ఈ బటన్ ఎప్పుడు కూడా ఆన్ లో ఉండాలి. ఈ బటన్ ఆన్ లో ఉండాలి. ఓకే, ఒక్కసారి చూడండి. ఇప్పుడు నేను నా వీడియో ఆపేసి మాట్లాడుతున్నాను. నా గొంతు అయితే వినిపిస్తుంది కానీ నా ముఖంలో ఉన్న హావభావాలు, నా ఫీలింగ్స్ ఏవి కూడా మీకు కనబడవు. నేను నవ్వుతూ చెప్తున్నానా, బాధపడుతూ చెప్తున్నానా, సంతోషంతో చెప్తున్నాను, నా ఫీలింగ్స్ తెలియాలి. ఎస్ అండి, వీ హ్యావ్ టు నో అవర్ ఆడియన్స్ ఫీలింగ్స్. మన ఆడియన్స్ ఫీలింగ్స్ తెలియాలి. మన యొక్క స్పీకర్ ఫీలింగ్స్ మనకు తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా అందరి వీడియోస్ ఆన్ చేసుకోండి. ఇందాక నుంచి చెప్తున్నాం కానీ చాలా మంది వీడియోస్ ఆన్ చేసుకోలేదు. దయచేసి మీ యొక్క వీడియోస్ ఆన్ చేసుకోండి. కొంతమంది అనుకుంటారు నేను స్మార్ట్ గా లేను, నేను హ్యాండ్సమ్ గా లేను, లేదా నేను బ్యూటిఫుల్ గా లేను, అందుకని నా ముఖం చూస్తే బాగోదేమో అనుకుంటారు. నేను మాత్రం మహేష్ బాబులా ఉన్నాను. నేను ఆర్డినరీగానే ఉన్నాను కదా, అయినా సరే ఆన్ చేసుకున్నాను కదా. సో ద బ్యూటీ ఈజ్ నాట్ ద అవుటర్ బ్యూటీ. మీ ఇన్నర్ బ్యూటీ ఎలా ఉంది అనేది చాలా చాలా ముఖ్యం. కాబట్టి మీ ఇన్నర్ బ్యూటీ ఇంపార్టెంట్, అది ఆలోచించండి. ఎస్, గాంధీ గారి గొంతు బాగోదు, హిట్లర్ గొంతు బాగోదు, లేదా చాలా మంది గొంతులు బాగోవు, కానీ వాళ్ళు దేశ నాయకులు అయ్యారు. ఎలా అయ్యారు అంటే బికాజ్ ఆఫ్ దేర్ వాయిస్. వాయిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాట్ యువర్ ఫేస్. అందంగా ఉంటే గుడ్, వెరీ గుడ్, బాగుంటుంది. కానీ మీరు కేవలం ఆ కారణం చేత మాత్రమే వీడియోలు ఆన్ చేయట్లేదు అంటే అది అంత మంచిగా ఉండదు. కాబట్టి ఎస్ అండి, అందరూ వీడియోస్ ఆన్ చేసి చక్కగా కూర్చోండి. ఎస్, ప్రశాంత్ గారు, దామోదర్ రెడ్డి గారు, మీరు మీ వీడియోస్ ని అడ్డంగా పెట్టుకోండి సార్. మీ కెమెరాస్ ని అడ్డంగా పెట్టుకోండి, మీ మొబైల్ ని అడ్డంగా పెట్టుకోండి. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఇప్పుడు ఎన్ని నేర్చుకున్నాం మనం ఇప్పటికి? హేమలత గారు మీరు చెప్పండి, ఎన్ని నేర్చుకున్నాం ఆఫర్స్? 2. ఎస్ సార్, నేమ్ పేరు చెప్పండి. మ్యూట్ వీడియో. ఎస్, ఆడియో వీడియో గురించి నేర్చుకున్నాం. ఎస్ సార్, వాట్ ఈస్ ద థర్డ్ వన్? పార్టిసిపెంట్. ఎస్ అండి. ఒక్కసారి మీరు బటన్ నొక్కగానే పార్టిసిపెంట్స్ దగ్గర ఏం కనిపిస్తుంది చెప్పండి? బొమ్మలు కనబడుతున్నాయి. ఎంతమంది ఉన్నాయి బొమ్మలు, సింబల్స్. ఎంతమంది పార్టిసిపెంట్స్ అన్నది క్లాస్ లో ఉన్నారు. ఒక మనిషి బొమ్మలు కనిపిస్తున్నాయి, 2 బొమ్మలు ప్లస్ నెంబర్ కూడా కనిపిస్తుందండి. నెంబర్ 39 కనిపిస్తుందా? members అని నెంబర్ ఉంది, 39 అని నెంబర్ ఉంది. 39 అంటే ఇందాక నేను 40 అని చెప్పాను కదా. ఈ మధ్యలో ఎవరో ఒక ఆయన నన్ను భరించలేక బయటికి వెళ్ళిపోయాడు. ఏంట్రా బాబు తినేస్తున్నాడు వీడు అని వెళ్ళిపోయాడు బయటికి. ఓకే, ఓకే, నేనేం చేయలేను. ఈ మిస్డ్ ఏ వెరీ ఇంపార్టెంట్ అండ్ వండర్ఫుల్ క్లాస్. అంతే, వీ కెన్ షో పిటీ అని ఆయన్ని చూసి మనం జాలి పడదాం, బాధపడదాం. ఎస్, 39 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అందరూ కూడా చేయండి. ఒక్కసారి ఆ పార్టిసిపెంట్ మీద క్లిక్ చేయండి. అందరూ కూడా. నేమ్స్ వచ్చాయి సార్, అందరివి నేమ్స్ కనబడుతున్నాయి. నేమ్స్ వచ్చాయా? వెరీ గుడ్, వెరీ అవును గుడ్. సార్. ఓకే, టాప్ లో మన నేమే ఉంది సార్, అంటే నా ఓకే. నేమే ఉంది టాప్ లో. శ్రీకాంత్ గారు మీరు టాప్ లో ఉన్నారా? ఎవరి మొబైల్లో అయితే వాళ్ళ నేమ్ కనబడుతుంది సార్ టాప్ లో. సూపర్ సూపర్, అసలు నాకు చాలా కొత్త కొత్త విషయాలు చెప్పేస్తున్నారు మీరు. ఎవరి మొబైల్లో వాళ్ళే టాప్ లో ఉంటారంట. ఎస్, శ్రీకాంత్ గారు టాప్ లో ఉన్నారు, సునీత గారు టాప్ లో ఉన్నారు. అబ్దుల్లా గారు మీరు కూడా టాప్ లో ఉన్నారా? ఎస్, ఎస్ అండి. ఇక్కడ మనకు ఒకసారి అందరూ మ్యూట్ చేసుకోండి. అసలు ఇందాక ఒక యాక్టివిటీ చేయించాలి, మీతో చేయించలేదు, ఇప్పుడు చేపిస్తాను. ఎస్ అండి, ఇంపాక్ట్ కావచ్చు లేదా జూమ్ కావచ్చు, మనకు ఎంత గొప్ప మేలు చేస్తాయో తెలుసా అండి. దే ఆల్వేస్ పుట్ యు ఆన్ టాప్. ఎప్పుడు కూడా మిమ్మల్ని
టాప్ లో ఉంచుతాయండి. అర్థమైందా? మిమ్మల్ని ప్రశాంత్ గారు మ్యూట్ చేసుకోండి. ప్రశాంత్ గారు మ్యూట్ చేసుకోండి. Yes. మిమ్మల్ని ఎప్పుడు కూడా అవి ఏం చేస్తాయి? టాప్ లో ఉంచుతాయి. ఎస్. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరికీ జూమ్ వాడడం తెలుసు అని నాకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీ పేరుతో జాయిన్ అయ్యారు. ఒక్కొక్క బ్యాచ్ లో నేను చూస్తూ ఉన్నప్పుడు ఏం కనిపిస్తా ఉంటది అంటే ఒప్పో, వివో 29, గెలాక్సీ 346, ఇంకా ఏవో పేర్లు, ఆ మొబైల్ యొక్క పేర్లతో వాళ్ళ పేర్లు కనిపిస్తా ఉంటాయి. లేదు అంటే అర్థం కాని మరొక రకమైన పేర్లతో కనిపిస్తా ఉంటాయి. బట్ మీరందరూ చాలా చక్కగా మీ పేర్లతో జాయిన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ అండి. ఓకే, రేవంతర్ గారు ఒక్కసారి మ్యూట్కి వెళ్ళండి. ఎస్. ఇప్పుడు అక్కడ మరొకసారి మీరు క్లిక్ చేయండి. ఇంకా ఏం కనిపించిందో ఒకసారి నాకు చెప్పండి. పైన మీ పేరు కనిపించింది అన్నారు కదా, ఇప్పుడు ఆ పేరు ఎవరు మీద హోస్ట్ క్లిక్ ఎవరు చేయండి. కో-హోస్ట్ ఎవరు హోస్ట్ ఎవరు కో-హోస్ట్ కూడా ఉంటుంది. దాంతో పాటు ఇంకా ఏముందో చూడండి ఒక్కసారి. ఇన్వైట్ ఆప్షన్. కాదండి కాదండి, మీ పేరు వచ్చింది కదా, మీ పేరు మీద క్లిక్ చేయండి. మీ పేరు మీద క్లిక్ చేయండి. రైజ్ ద హ్యాండ్స్. రీనేమ్, రైజ్ ద హ్యాండ్, రీనేమ్. ఎస్, రైజ్ ద హ్యాండ్, రీనేమ్ అండి. ఇప్పుడు మన అందరం ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేద్దాం. రెహనా బేగం, am I boring? అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. అందరూ హ్యాండ్ రైజ్ చేయాలి. 37 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేయాల్సిందే. ఎందుకు సార్? 37 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేయాల్సిందే. ఓన్లీ 20 మెంబర్స్ చేశారు. తెలియకపోతే అడగండి. సునీత గారు ఇలా కాదు, ఇలా అదే కాదు. డౌట్ వచ్చింది. అదే. మీరు వెళ్ళండి, పార్టిసిపెంట్స్ దగ్గరికి వెళ్ళండి. పార్టిసిపెంట్స్ లో మీ పేరు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళండి అక్కడ సార్. ఉంటుంది. రీనేమ్, రైజ్ హ్యాండ్ చేయమంటున్నారా? రైజ్ హ్యాండ్ చేయండి. రైజ్ హ్యాండ్ ఓకే చేయండి. ఓకే ఓకే. చేశాను సార్. ఇంకా శృతి గారు, అర్థం కాలేదు శృతి గారికి. మీ పేరు దగ్గర, పార్టిసిపెంట్ దగ్గర, మీ పేరు మీద నొక్కండి. అక్కడ మీకు 2 కనిపిస్తాయి. రీనేమ్, రైజ్ యువర్ హ్యాండ్ అని కనిపిస్తుంది. రైజ్ యువర్ హ్యాండ్. గుడ్, వచ్చేసింది. బొర్రా గారు, బొజ్జి బొర్రా గారు, సంజయ్ రాణి గారు హ్యాండ్ రైజ్ చేయాలి. అమ్మా. ప్రాబ్లం ఉన్న వాళ్ళు నాతో మాట్లాడండి. ఎస్ సంజయ్ రాణి గారు వచ్చేసింది. బొర్రా గారు కూడా వచ్చేసారు. ఎస్ అండి. ఆల్మోస్ట్ 32 పార్టిసిపెంట్ హ్యాండ్ రైజ్ చేశారు. రైజ్ చేయని వాళ్ళు ఎవరు అంటే మా మెంటర్స్ మాత్రం రైజ్ చేయలేదు. మిగతా వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ చేశారు. వెరీ గుడ్ అండి. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే తిరిగి మీరు హ్యాండ్ లోవర్ యువర్ హ్యాండ్ అని వస్తుంది. అది చేసేంత వరకు ఇలాగే హ్యాండ్ రైజ్ ఉంటుంది. మధ్యలో ఎవరో మాట్లాడుతున్నారు. ఎందుకుంటుంది ఇలాగా అంటే, హ్యాండ్ రైజ్ ఎప్పుడు చేస్తాం మనము? మనకి ఏదైనా ఒక డౌట్ ఉంది అని అడగాలి అనుకుంటే అప్పుడు మనం హ్యాండ్ రైజ్ చేయాలి. ఓకే, పుట్టప్పుడు ఏం చేయాలి అంటే రియాక్షన్స్ వస్తాయి, అప్పుడు చెప్తాను. అక్కడ మనం వేరే రియాక్షన్స్ పెట్టాలి. రియాక్షన్ ఏమవుతుంది అంటే 1 minute లోపల డిజపియర్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఎవరో 4 చేతులు దింపారు. 28 హ్యాండ్స్ అలాగే ఉంటాయి. మీరు గనక లోవర్ చేయకపోతే సెషన్ అయ్యేంత వరకు అవి అలాగే ఉంటాయి. ఎస్. ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తారంటే, ఆల్ ఆఫ్ యూ మళ్ళీ మీ పేరు దగ్గరికి వెళ్ళండి. మీ పేరు దగ్గరికి వెళ్ళి అందరూ మీ హ్యాండ్స్ ని డౌన్ చేయండి. హ్యాండ్స్ డౌన్ అంటాము, లేదా లోవర్ యువర్ హ్యాండ్స్ అంటాం. చేసేసేయండి. సార్ ఒక డౌట్ సార్. ఇప్పుడు మీరు హ్యాండ్స్ రైజ్ దగ్గర పక్కకి వాయిస్ బటన్ ఉంది కదా సార్, అందరిది రెడ్ కలర్ లో ఉంది. నాది రెడ్ కలర్ రావట్లేదు సార్.
మీరు మాట్లాడుతూ ఉంటే రాదు, మీరు మాట్లాడకుండా ఉంటే రెడ్ కలర్ వస్తుంది. ఓకే ఓకే రెడ్ బటన్ అంటే వాళ్ళు మ్యూట్ లో ఉన్నారు, రెడ్ బటన్ ఓకే రాలేదు అంటే మాట్లాడుతున్నారు అని అర్థం. ఓకే ఓకే సార్. ఓకే, అందరు హ్యాండ్ డౌన్ చేసేయండి. మీరు డౌన్ చేయకపోతే నా దగ్గర ఉంటుంది, ఈవెన్ ఐ క్యాన్ డౌన్ ఆల్ యువర్ హ్యాండ్స్. ఓకే, ఎస్ అండి. ఎస్, అందరు హ్యాండ్స్ డౌన్ అయిపోయాయి. ఇప్పుడు రీనేమ్ ఆప్షన్ చేసుకోవాలి. రీనేమ్ ఆప్షన్, మళ్ళీ అక్కడికే వెళ్ళండి ఒకసారి. రీనేమ్ అంటే రేపొద్దున మీ అందరికీ కూడా ఏం చేస్తారంటే 1 or 2 days తర్వాత పర్వీన్ మేడం ఏం చేస్తారంటే, మీ మొత్తము ఒక 50 మెంబర్స్ జాయిన్ అయితే ఆ 50 మెంబర్స్ ని కూడా ఒక 10 గ్రూప్స్ గా లేదా 8 గ్రూప్స్ గా ఉన్న మెంబర్స్ ని బట్టి గ్రూప్స్ చేస్తారు. గ్రూప్స్, మీ గ్రూప్స్ కి పేర్లు ఇస్తారు. ప్రతి గ్రూప్ కి ఒక నేమ్ ఇస్తారు. అప్పుడు మీరు మీ పేరు ముందు గ్రూప్ పేరు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అది ఎలా చేసుకోవాలి అని కంగారు పడకుండా ఒక్కసారి మీ పేరు దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఇందాక రీనేమ్ అని ఉంది కదా. అవును సార్. ఇప్పుడు ఆల్రెడీ మీ పేర్లు ఉన్నాయి కాబట్టి పేర్లు మార్చుకోకండి. ఆల్రెడీ ఓకే సునీత విక్టరీ అని ఉంది. ఇప్పుడు అవును మీరేం సార్. చేస్తారంటే ఒక్కసారి జస్ట్ రీనేమ్ లో మీ మీ పేరు పక్కన మీ ఊరి పేరు రాయండి. జస్ట్ ఓకే ప్రాక్టీస్ కోసమే. గిరిప్రసాద్ సార్ ఏంటి ఊర్లో అడుగుతున్నాడు, వచ్చేస్తాడేమో, మా ఇంటికి వచ్చేస్తాడేమో, మా ఇందాక చెప్పినట్టు కొండలు బిందులు తీసుకెళ్లిపోతాడేమో. ఎవరికి భయం అవసరం లేదు. నేను ఎక్కడికి రాను. నవ్య గారు వరంగల్ నుంచి, జ్యోతి గారు ఇంటి పేరు నెల్లూరా, మీ ఊరే నెల్లూరా? వెరీ గుడ్ అండి, రాయండి. ముఖ్యప్రసాద్ గారు హుజూర్ నగర్ నుంచి, మెదక్ నుంచి కౌండిన్య గారు, సార్ ఓకే చేశాను సార్. పద్మ పెద్దపల్లి నుంచి. ఎవరు మాట్లాడుతున్నారు? సునీత హైదరాబాద్ ఓకే చేశాను సార్. చేయండి అమ్మా, చేయండి. జస్ట్ అలా పెట్టుకోండి, తర్వాత మీరు కావాలంటే మీ పేరు మార్చుకుందరు కానీ. ఓకే. ఎస్, అబ్దుల్లా గారు విజయవాడ నుంచి, గ్రేట్. భద్రాచలం నుంచి బుజ్జి గారు, యా. బెంగళూరు నుంచి మౌనిక గారు. సార్ సాయి జుల్మే ప్రేరణ సార్, సాయి గారు రాయండి, మీ ఊరి పేరు రాయండి. పూర్తిగా రాయకపోతే సింపుల్ గా HYD అని రాయండి. మాట్లాడండి పద్మ గారు. రాశాను సార్. సార్ సాయి దిల్మే ప్రేరణ గారు రాయలేదు. రెహానా గారు కోదాడ్ నుంచి. రేవంత్ వర్ హేమలత గారు కూడా రాయలేదండి. ప్లీజ్ రాయండి సార్, దిస్ ఈజ్ ఓన్లీ ప్రాక్టీస్. సార్ అది నేను రాశాను సార్, ఆల్రెడీ కనిపించట్లేదు. కనిపిస్తుంది, శ్రీకాకుళం కనిపిస్తుంది. ఎవరైతే రాయలేదో వాళ్ళని అడుగుతున్నాను నేను. హేమలత అంటేను ఇంకా ఆవిడ ఉన్నారు. ఓకే సార్. ఇద్దరు ఉన్నారు. ఆ మేడం కనిపిస్తున్నారు కదా, రేవంత్ ఆర్ హేమలత. రాశారా? ఓకే, ప్రేరణ అని రాశారు. ఊరి పేరు ప్రేరణ, హైదరాబాద్. ఓకే అండి. సుజాత గారు, సాయి కుమార్, శృతి గారు కూడా రాయలేదు. ఓకే, మీకు రాయడం వస్తే చాలు, మీ ఊరేదో నాకు తెలుసుకోవాలని ఆసక్తి ఏమీ లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ దిస్ ఈజ్ ఏ రెగ్యులర్ ప్రాక్టీస్. ఓకే, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో రాయండి అంటే బాగోదు కదా, అందుకని ఊరి పేరు రాయండి అన్నాను. అది అమ్మో, బ్యాంక్ బ్యాలెన్సా, ఇందాకే సైబర్ దొంగలు ఎక్కువయ్యారు, ఈ గిరిప్రసాద్ కూడా సైబర్ దొంగ ఏమో ఇంపాక్ట్ లో ఉన్నాడేమో అనుకోకండి.
అందుకే ఐ డోంట్ ఆస్క్ యువర్ బ్యాంక్ బ్యాలెన్స్, ఐ ఆస్క్ ఓన్లీ యువర్ విలేజ్ నేమ్ ఆర్ యువర్ సిటీ నేమ్, వాట్ ఎవర్ ఇట్ బి. థ్యాంక్ యూ అండి. రెస్పాండ్ అయిన అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఎన్ని నేర్చుకున్నామండి ఇప్పటికి మనం? 3 topics. 3 టాపిక్స్ నేర్చుకున్నాం. ఓకే, వాట్ ఈస్ ద 4th వన్? ఐకాన్. Chart. సునీత గారు అందరినీ డామినేట్ చేసేస్తున్నారు. మీరు రేపటి నుంచి సునీత గారి కంటే ఫాస్ట్ గా చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఎస్ అండి, ప్రతి గ్రూప్ లో ఇలా ఉంటారు ఒకళ్ళు, అందరూ కూడా అంతే ఫాస్ట్ గా ఉండాలి. నెక్స్ట్ వన్ ఈ చార్ట్. ఎస్ అండి, ఎంతమందికి ఇష్టం చార్ట్ అంటే? చార్ట్ అంటే ఇష్టం లేనిది ఎవరికి? అందరికీ ఇష్టమే కదా. కౌండిన్య గారు చెప్పండి. మీరు హ్యాండ్ రైట్ చేశారు అంటే మీకు డౌట్ ఉందని అర్థం. లేదు సార్, చెప్పడానికి హ్యాండ్ రైజ్ చేయాలి కాబట్టి ఇష్టం అని ఓ చెప్పడానికి. గ్రేట్ అండి, గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఎస్ అండి, ప్రతిసారి కూడా మీరు హ్యాండ్ ఎప్పుడు రైట్ చేయాలి అంటే మీరు హ్యాండ్ రైట్ చేసిన తర్వాత మాత్రమే మాట్లాడాలి. సునీత గారు అలాగే హ్యాండ్ రైట్ చేయకుండా మాట్లాడేస్తున్నారు కాబట్టి తొందరగా మాట్లాడేస్తారు. కౌండిన్య గారు మాట్లాడగలరు కానీ పద్ధతిగా ఎథిక్స్ తో వెళ్తున్నారు కాబట్టి. ఎస్, మహమ్మద్ రుక్సానా గారు. మాట్లాడతారండి ఏమైనా? ఎస్, మహమ్మద్ రుక్సానా సూర్యాపేట గారు. నో ఇష్యూస్. ఎస్ అండి, చార్ట్. చార్ట్ అంటే మనం రోడ్ పక్కన తినే చాట్ కాదండి, చాట్ బండార్ కాదు ఇది, మన వాట్సాప్ చాట్ లాంటిది ఇది. ఈ వాట్సాప్ చాట్ లో మనం ఏం చేస్తాము? ఎస్, సెషన్ నడుస్తా ఉంది. యాక్చువల్ గా పర్వీన్ గారు మిమ్మల్ని అందరినీ కూడా మ్యూట్ లో పెట్టాలి, పెట్టలేదు. ఓకే, పర్వీన్ గారు అందరినీ మ్యూట్ చేసేయండి. ఓన్లీ హోస్ట్ కో-హోస్ట్ డిస్టర్బెన్స్ అయింది. ఓకే, ఇప్పుడు మీరు ఎవ్వరు మాట్లాడడానికి అవ్వదు. మీరు మాట్లాడాలంటే ఖచ్చితంగా హ్యాండ్ రైజ్ చేయాల్సిందే. ఈ హ్యాండ్ రైజ్ 2 రకాలుగా ఉంటుందండి. హ్యాండ్ ఇలా పెట్టామనుకోండి, దీన్ని ఫిజికల్ హ్యాండ్ రైజ్ అంటాం. ఫిజికల్ హ్యాండ్ రైజ్ చేస్తే ఆ టైంకి చూడొచ్చు, చూడకపోవచ్చు. కానీ మీరు గనక ఇందాక మనం హ్యాండ్ రైజ్ చేసాం కదా, డిజిటల్ హ్యాండ్ రైజ్, అక్కడ అట్లాగా హ్యాండ్ సింబల్ అలా కనిపిస్తూ ఉంటుంది. ఎవరు ముందు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళది ఫస్ట్ వస్తుంది. నేను ముందు నేనే చేశాను అనడానికి ఉండదు. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళ హ్యాండ్ అక్కడ కనిపిస్తుంది. అప్పుడు మనం ప్రయారిటీ బేసిస్ లో ఫస్ట్ సునీత గారు చేశారు, నెక్స్ట్ బూక్యా బాబు గారు చేశారు, తర్వాత మౌనిక గారు చేశారు అని మనకు స్క్రీన్ మీద కనిపిస్తా ఉంటది. ఆ బేసిస్ లో మనం క్వశ్చన్స్ మనం తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు చార్ట్ వాడాలి. ఇప్పుడు మీ అందరికి ఏం చేశాము? పర్వీన్ గారు మీ నోరు నొక్కారు. ఇప్పుడు మీరు ఎవరు అన్మ్యూట్ చేసుకోలేరు. ప్రయత్నం చేయండి, ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అవుతుందా జ్యోతి గారు? అన్యాయం కదా, చాలా అన్యాయం చేసేసారు. ఓకే, ఇప్పుడు అవుతుంది మీరు మాట్లాడడానికి. ఓకే, మీకు మాట్లాడండి ఒకసారి. ఎస్, అది కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి? నేను మాట్లాడాలనుకుంటున్నాను అని హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడాలి. ఓకే, ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఇక్కడ నుంచి ఏం చేయాలి? కౌండిన్య గారు చెప్పినట్లుగా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడాలి. ఇప్పుడు మీ గొంతు నొక్కేశారు కదా. ఓకే, అప్పుడు మీరు ఏం చేయాలి? చెప్తా ఉంటారు కానీ మీరేం చెప్తున్నారో మాకు వినపడదు. అప్పుడు ఏం చేయాలి అంటే చాట్ బాక్స్ లో ప్లీజ్ ఎనేబుల్ మై వాయిస్, ఐ వాంట్ టు టాక్, లేదా ప్లీజ్ ఎనేబుల్ మై మైక్, ఇలా మెసేజ్లు పెట్టాలి. ఓకే అండి, అందుకోసం మనం చాట్ వాడతాము.
ఇంకా ఎందుకు వాడతామో చెప్తాను నేను. స్పీకర్ క్లాస్ చెప్తూ ఉన్నారు, మీకు ఏదైనా ఒక పాయింట్ అర్థమైంది లేదా సెషన్ బాగా నచ్చింది మీకు, ఎస్ గుడ్ గోయింగ్, వెరీ గుడ్ క్లాస్, ఇలా మీరు మెసేజ్లు పెట్టాలి. ఓకే. కొంతమంది ఉంటారండి, ఒకసారి ఇలాగే క్లాస్ చెప్తున్నాను నేను, క్లాస్ చెప్తుంటే మెసేజ్ బాక్స్ లో ఒక మెసేజ్ ప్రత్యక్షమైంది. ఓకే, బోరింగ్ క్లాస్ అని వచ్చింది. నిజం చెప్తున్నాను నేను. ఓకే, బోరింగ్ క్లాస్ అని వచ్చింది చాలా రోజుల క్రితం. బోరింగ్ క్లాస్ అని వస్తే ఓన్లీ వదిలేశాను. ఒక 2-3 నిమిషాలు అయ్యేటప్పటికి వెరీ వెరీ బోరింగ్ క్లాస్ అని వచ్చింది. బోర్ కొట్టేస్తుందా అనిపించి, సార్ మీకు నిజంగా బోర్ కొట్టేస్తే మీరు ఏదైనా పని చూసుకురండి సార్, పర్వాలేదు సార్ అని చేశారు. మీకు ఏమైనా పని ఉంటే చూసుకోండి సార్, అంతేగాని బోరింగ్ వెరీ బోరింగ్ అని చెప్పి మీకు వచ్చిన ఇంగ్లీష్ అంతా అక్కడ పెట్టకండి సార్, దయచేసి మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అని చెప్పాను. కానీ వినలే. కాసేపటికి మళ్ళీ మెసేజ్ పెట్టారు, వెన్ విల్ దిస్ క్లాస్ ఎండ్స్, ఎప్పుడైపోద్ది క్లాసు అని. అంటే అది అందరికీ కనిపిస్తుందండి. మీరు చాట్ చేసినప్పుడు ఒక్కసారి చాట్ బాక్స్ దగ్గరికి వెళ్ళండి, ఆ చాట్ బాక్స్ మీద మనకు ఏముందో చూడండి, ఒక్కసారి చాట్ మీద ఏముందో చూడండి. టు ఎవ్రీవన్ అని ఉందా, లేదా మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకే మీరు చాట్ చేయొచ్చా, ఆప్షన్ మీకు కనిపిస్తా ఉంటా చూడండి. ఓకే, ఎస్ అండి. ఎవ్వరు కూడా క్లాస్ అవుతున్నప్పుడు మిగతా వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా చాట్ చేయకండి. హాయ్ మేడం, హాయ్ సార్, ఎలా ఉన్నారు, బాగున్నారా, ఇవన్నీ చేయకండి క్లాస్ టైంలో. ఇందాక కూడా మీరు హ్యాపీ ఈవినింగ్ చెప్పారు కదా, అందరూ ఒకేసారి హ్యాపీ ఈవినింగ్ చెప్తే అది ఒక పెద్ద బాంబ్ సౌండ్ లో వస్తుంది. కాబట్టి మీరు రాగానే మిగతా వాళ్ళని గ్రీట్ చేయండి, హ్యాపీ ఈవినింగ్ అని చెప్పి అక్కడ పెట్టండి. ఎవ్రీవన్, ఎవ్రీవన్ లో పెట్టారు. ఎవ్రీవన్ కాకుండా మీరు ఎవరైనా ఒక చార్ట్ పర్సనల్ గా నాకు పెట్టాలనుకోండి, అక్కడ మీరు అక్కడికి వెళ్ళి నా పేరు కనిపిస్తా ఉంటది అక్కడ, ఆ పేరు మీద గనక మీరు టిక్ చేసి పెట్టారనుకోండి, నాకు మాత్రమే కనిపిస్తుంది. ఎవరో ఒకళ్ళు సరదాగా ప్రాక్టీస్ కోసం ఒకరు నాకు మెసేజ్ పెట్టండి, అది మిగతా వాళ్ళకి కనిపించిందో లేదో అడుగుదాం. ఒక్కరు మాత్రమే పెట్టండి, నేను అడుగుతాను మిగతా వాళ్ళని. చాలండి, చాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలండి. చాలు సార్, చాలు చాలు, చాలా మంది పర్సనల్ మెసేజ్ పెడుతున్నారు, ఎక్కువండి. ఓకే, ఎస్. రాంబాబు గారు మెసేజ్ పెట్టారండి, మీకు అందరికీ కనిపించిందా? రాంబాబు గారు పెట్టిన మెసేజ్ కనిపించిందా అండి? ఎవరైనా ఒక్కరు మేడం, వీళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చేద్దామండి, మాట్లాడలేకపోతున్నారు. ఓకే అండి, మేడ్ ఫ్రీ. కనిపించింది సార్. ఏం పెట్టారు? రాంబాబు గారు పెట్టారు, ఇంకా రాంబాబు గారు హాయ్ సార్ అని పెట్టారు. తర్వాత బాణాల వనిత కూడా హాయ్ సార్ అని పెట్టారు. ఇప్పుడు ఇంకా గోగులొత్తు గోపాల్ కూడా నో సార్ అని పెట్టారు. ఓకే అండి. నాకు శ్రీకాంత్ గారు ఒక మెసేజ్ పెట్టారు, మీకు కనిపిస్తుందా? శ్రీకాంత్ గారు పెట్టారు. శ్రీకాంత్ గారా సార్? ఒక్క నిమిషం సార్. శ్రీకాంత్ గారు ఎవ్రీవన్ సార్ అని పెట్టారు. కాదు, ఆయన పెట్టిన మెసేజ్ ఏంటంటే నో సార్ అని పెట్టారు. మీకు కనబడదు, ఎందుకంటే
డైరెక్ట్ గా నాకు మాత్రమే పెట్టారు, పర్సనల్ మెసేజ్ పెట్టారు నాకు. ఓకే. ఓకే ఓకే అండి. అంటే మీ మెసేజెస్ కూడా మనము చెప్తా టైం పర్సనల్ ఏంటి? చేసుకోవచ్చు, బట్ మీరెవరు పర్సనల్ గా మెసేజెస్ వాడకండి. ఎందుకు వాడకూడదు అంటే ఈ ఈ మొత్తం రికార్డ్ అవుతుంది కదా, ఇప్పుడు యూట్యూబ్ లో రికార్డ్ అవుతుంది, జూమ్ లో రికార్డ్ అవుతుంది కదా. జూమ్ లో మనం మాట్లాడింది రికార్డ్ అవుతుంది, మన మెసేజెస్ కూడా రికార్డ్ అయి ఉంటాయి. ఎవరైనా అబ్జెక్షనబుల్, అఫెన్సబుల్ మెసేజెస్ పెట్టారు అనుకోండి, మీరు అడ్డంగా దొరికిపోతారు. కాబట్టి ఎవరు కూడా ఇన్అప్రాప్రియేట్ మెసేజెస్ ఎవరు కూడా చేయకండి. ఇన్అప్రాప్రియేట్, అబ్జెక్షనబుల్ మెసేజెస్ ఎవరితో ఎవరు చేయకూడదు. ఇక్కడ ఉన్న నెల రోజులు పక్క వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి, ఫ్రెండ్లీ మెసేజెస్ మాత్రమే చేయాలి. ఇందాక నేను చెప్పినట్లుగా ఈ క్లాస్ ఎప్పుడైపోతుంది, బోర్ కొడుతుంది, నాకేమో సిగ్గేస్తుంది, మా ఆవిడేమో ఎప్పుడు అవుతుందని అడుగుతుంది, ఇట్లాంటి ప్రైవేట్ మెసేజెస్ పెట్టకూడదు. ఓకే అండి. ఎవరికైనా నిజంగా క్లాస్ బోర్ కొట్టింది అనుకోండి, సినిమాలో పాట వస్తుంది, బోర్ కొట్టినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఆ బయటికి వెళ్ళిపోయి తిరిగి వస్తారు 5 నిమిషాలు, ఏ వాష్రూమ్కి వెళ్ళి వస్తారు. మీరు కూడా మీ ఇంట్లో వాష్రూమ్ ఉంటుంది, దానికి పని చెప్పండి. అంతేగాని చేతిలో రాయడం వచ్చు కదా అని చెప్పి ఏది పడితే అది రాయొద్దు దయచేసి. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ అండి. ఎస్, ఇప్పుడు మీకు రాయడానికి ఛాన్స్ ఇస్తున్నాను. ఒక అరగంట నుంచి నా క్లాస్ వింటున్నారు కదా, ఎలా అనిపించింది? ఎక్కువ ఏమి రాయమని అడగను నేను. మీకు మంచిగా అనిపిస్తే 4 అక్షరాల్లో గుడ్ అని కానీ, 3 అక్షరాల్లో WOW వావ్ అని కానీ రాయండి. మీకు మంచిగా అనిపిస్తే ఓకే. 4 అక్షరాల్లో నైస్ కూడా రాయొచ్చు. ఎస్. లేదు, మీకు ఈ క్లాస్ అస్సలు నచ్చలేదు, 3 అక్షరాల్లో బ్యాడ్ అని కానీ, నాట్ గుడ్ అని కానీ రాయండి. మీరు ఏమి రాసినా తీసుకుంటాను నేను. ఐఎమ్ హియర్ టు టేక్ ఎవ్రీథింగ్. పద్మ గారికి అనిపించింది ఏదో సోసోగా ఉంది క్లాసు, పెద్ద ఏమీ లేదు అనిపించింది. అప్పుడు మీరు రాయండి, ఏం పర్వాలేదు, సోసోగా ఉన్నదిలే. లేదు సార్, అలా ఏం లేదు. నేను ఎక్కువ అదే మొబైల్ వాడను కాబట్టి దాని గురించి ఏం తెలియదు సార్ మాట నాకు. వరుసకి చెప్పాను మేడం. మీకు ఎవరికైనా సోసోగా అనిపిస్తే సోసో అని రాయండి. ఇంకా అంతకు మించి ఏమనిపిస్తే అది రాయండి. అందరికీ తెలిసేలా కాదు, నాకు మాత్రమే పర్సనల్ గా పెట్టండి, మళ్ళీ అందరికీ తెలిసిన పరువు పోద్ది కదా. ప్లీజ్ దయచేసి ప్లీజ్ మెయింటైన్ ప్రైవసీ. అండ్ నాకు కూడా కొంచెం ఎస్ అండి, డైరెక్ట్ మెసేజ్ పెట్టారండి ప్రేరణ గారు, రాజేశ్వర్ గారు, గుడ్, సూపర్, గుడ్ అని పెట్టారు. ఎవరికి సోసోగా అనిపించలేనందుకు ఫ్యాబులస్ అని పెట్టారండి, ఫ్యాబులస్ అని పెట్టారు రేణుకా గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ అండి, మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ ఏముంది చెప్పండి? రియాక్షన్ సార్. రియాక్షన్. రియాక్షన్. ఎస్ అండి, రియాక్షన్. ఏంటి రియాక్షన్స్ అంటే, క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు, ఓ రాజేశ్వరి గారు ముందే పెట్టేశారు, నాకు ఒక మంచి హార్ట్ సింబల్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు యూ వాంట్ టు ఎంకరేజ్ ద స్పీకర్, క్లాస్ మంచిగా నడుస్తుంది అని చెప్పాలనుకుంటున్నారు. ఎస్, థమ్స్ అప్, క్లాప్స్, దేర్ ఆర్ సో మెనీ సింబల్స్ అండి. ఈవెన్ థమ్స్ డౌన్ సింబల్ కూడా ఉంటది. మీకు ఏం నచ్చలేదు తిరగేసేయండి, ఏం పర్వాలేదు. ఎస్, నచ్చింది థమ్స్ అప్ పెట్టండి, క్లాప్స్ పెట్టండి, లేదా అక్కడ మీకు నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ వాట్సాప్ లో ఏముంటాయో అవన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఎస్, ఎఫెక్ట్ తో కూడా పెట్టొచ్చు. చూడండి, ఇప్పుడు ఒక్కసారి నన్ను గమనించండి, నా స్క్రీన్ ఒక్కసారి హైలైట్ చేయండి, స్పాట్లైట్ ఫర్ ఎవ్రీ వన్ లో. ఎస్, ఓకే, కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి సార్. అలా స్క్రీన్ మీద రావాలంటే సార్ అక్కడ మీకు పైన ఉంటదమ్మా, సెండ్ విత్ ఎఫెక్ట్ అని ఉంటది, సెండ్ విత్ ఎఫెక్ట్. ఓకే 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 ఓకే. ఎవరైనా వాడుతున్నారా ఇప్పుడు? ఓ, మౌనిక గారు వాడుతున్నారు. ఎస్, గ్రేట్.
ఇంకా యా రేణుకా గారు కూడా, సునీత గారు, ఓ ఓ ఓ అందరికి వచ్చేసిందండి, అందరికి వచ్చేసింది. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఎస్ రాజేశ్వరి గారు మీ క్వశ్చన్ అడగండి. లేదు సార్, రైజ్ ఇందులో కూడా ఉంది. హ్యాండ్ రైజ్ ఇందులో కూడా ఉంది. ఎస్ ఇక్కడ కూడా ఉంటది. ఎస్ రియాక్షన్స్ లో కూడా ఉంటది. హ్యాండ్ రైజ్ ఉంటుంది, అక్కడ కూడా హ్యాండ్ రైజ్ ఉంటుంది. ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. హ్యాండ్ రైజ్ అక్కడ కూడా ఉంది. ఇవి ఎందుకు వాడాలి అంటే, మీరు క్లాస్ వింటున్నారు, ఇన్వాల్వ్ అయ్యారు అని మీకు చెప్పే ట్రైనర్కి తెలియడానికి. ఎస్ ఇప్పుడు చూడండి, మీరందరూ ఇన్ని లవ్ సింబల్స్, ఇన్ని హ్యాండ్ క్లాప్స్ పెట్టేటప్పటికి నాకు చాలా ఎనర్జీ వచ్చేసింది. ఒక గంట చెప్తాను అనుకోకండి, బట్ ఐఎమ్ సో ఓవర్ హెల్మ్డ్, ఐఎమ్ సో బ్లెస్డ్. కాబట్టి అది మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆప్షన్ అండి? వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆప్షన్? షేర్. మీ ఎవరికి ట్రై చేయండి, ఎవరైనా ట్రై చేయండి, షేర్ అవుతుందో లేదో. షేర్ అంటే ఇప్పుడు నేను మీకు ఇందాక నా స్క్రీన్ షేర్ చేశాను. సార్ ఇప్పుడు జూమ్ క్రియేట్ చేసే వాళ్ళు లేదా కోస్ట్ ఇచ్చిన వాళ్ళకి వస్తుంది సార్. వస్తుంది, బట్ ఇక్కడ నాకు వడ్నాం ఆదిత్యాది షేర్ అయిపోతుంది. సార్ అని ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే అండి. యాక్చువల్ గా పర్వీన్ మేడం చూడండి, అందరికి ఆప్షన్ వచ్చేసి ఎనేబుల్ అయిపోయినట్టుంది. అది కేవలం హోస్ట్ కోహోస్ట్ కే ఉండాలి కాబట్టి చూడండి. ఎస్ అండి, అది మేబీ టెక్నికల్ ఇష్యూస్ తో వచ్చి ఉంటది, కానీ కేవలం హోస్ట్ కోహోస్ట్ కే వస్తుంది. మిగతా వాళ్ళు ఎవరికి షేర్ చేసే ఆప్షన్ ఉండదు. మీరు ఏం షేర్ చేయొచ్చు? యూ కెన్ షేర్ యువర్ పీపీటీ, యూ కెన్ షేర్ డైరెక్ట్లీ ఎనీ వీడియో ఆర్ ఆడియో, ఆర్ డైరెక్ట్లీ యూ కెన్ షేర్ గూగుల్ ఆన్లైన్, ఎనీథింగ్ యూ కెన్ షేర్ అండి. డైరెక్ట్ గా మీరు షేర్ చేయడానికి ఉంటుంది. ఈ ఆప్షన్ ఓన్లీ ఫర్ హోస్ట్ అండ్ కోహోస్ట్ మాత్రమే ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక క్లాస్ అవుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు మనకు ఆదిత్య గారు చేశారు కదా, దాన్ని ఏమంటాము అంటే మధ్య మధ్యలో అలా చేసి రాయడాన్ని స్క్రిబిలింగ్ అంటాం. అది ఎప్పుడు కూడా షేర్ చేసినప్పుడు వేరే వాళ్ళు స్క్రీన్ షేర్ చేసినప్పుడు కొంతమంది రాస్తారు. రాయడానికైతే ఎలాంటి అడ్డు లేదు, అదైతే మాత్రం మనము ఎంకరేజ్ చేయకూడదు. ఓకే, థాట్ బాక్స్, రియాక్షన్స్, షేర్ స్క్రీన్, బ్రేక్అవుట్ రూమ్స్. ఎస్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఒక దానికి వచ్చాం మనము. ఇది మీరు అడగండి అడగండి. సార్ అది ఇప్పుడు మనం షేర్ చేయొచ్చు అన్నాం కదా సార్, అంటే మనకు ఇప్పుడు ఫొటోస్ గానీ ఇంకా ఏమైనా అవి అందులో నుంచి గ్యాలరీలో నుంచి తీసుకొని షేర్ చేయొచ్చా సార్? షేర్ చేయాలి, షేర్ చేయాలి. ఓకే ఓకే. బట్ మీకు ఆప్షన్ ఉండదు, మీరు యూ కెనాట్ షేర్ నౌ. ట్రై చేయండి ఒకసారి, ట్రై చేయండి, బట్ ఆప్షన్ అయితే ఉండదు. అందరికీ ఒకవేళ ఆప్షన్ కనుక వస్తుంది. డిఫాల్ట్ గా గనక వీళ్ళు సెట్ చేయకపోతే, ఈ సెషన్ కి ఒకసారి సతీష్ సార్ యూజ్ చేశారు ఇది, సో అప్పుడు చేశారు సార్. గూగుల్ డ్రైవ్, బాక్స్, ఫోటో, ఇమేజ్ ఫైల్, స్క్రీన్, కెమెరా, ఇవే. రెహానా గారు స్టాప్ చేసేయండి. థ్యాంక్ యూ. యాక్చువల్ గా అయితే దీన్ని ఎనేబుల్ చేసి ఉంచేశారు కాబట్టి మీకు అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే, ఏదో చెప్పాను కదా, టెక్నికల్ ఇష్యూ వల్ల అవుతుంది, లేకపోతే ఓన్లీ హోస్ట్ కోహోస్ట్ కు మాత్రమే అవుతుంది, మిగతా వాళ్ళకి అవ్వదు, అవ్వకూడదు కూడా. అలా అలా అయితే ఇక్కడ మీ అందరూ మీకు ఇష్టమైనవన్నీ అక్కడ షేర్ చేస్తా ఉంటారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎంకరేజబుల్, కాబట్టి అవ్వకూడదు. ఓకే అండి. ఇక నెక్స్ట్ మనకు ఇక్కడ మనం బాగా ఇంపార్టెంట్ గా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, చివరికి వచ్చేస్తే ఎస్ అండి, రికార్డ్ సార్. యా ఆపేయండి సార్, ఆపేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ అయిపోతుంది. మహమ్మద్ రుక్షనా గారు ఆపేయండి ప్లీజ్.
టీచర్ అనుకుంటా మీరు, స్వచ్ఛదనం పచ్చదనం రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ స్టాప్ మేడం. యా యా, థ్యాంక్ యూ వెరీ మచ్. పర్వీన్ గారు, రేపు దాన్ని మీరు రెక్టిఫై చేసుకోండి. అందరికీ ప్లే అయిపోతుంది కాబట్టి ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఎస్, నెక్స్ట్ అండి, మీరు ఏ విధంగా ఒక జూమ్ మీటింగ్ ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఆల్మోస్ట్ ఒక గంట పైనుంచి ఈ క్లాస్ మనం వింటున్నాం. ఎక్కడా కూడా ఆగలేదు, రికార్డ్ అవుతూ ఉంది. కారణం, మనం వాడుతున్న జూమ్ ఐడి అంటాం దాన్ని. మీకు ఇందాక ఐడి వచ్చింది కదా, ఈ జూమ్ ఐడి, దిస్ ఈజ్ ఏ పెయిడ్ ఐడి అండి. దీన్ని నెలకి 1800 నుంచి 2000 రూపాయలు ఖర్చు ఉంటుంది దీనికి. అక్కడ కొంటే నాన్ స్టాప్ గా అది రికార్డ్ అవుతూ ఉంటది. కానీ మీ దగ్గర ఒక జీమెయిల్ ఉంటే మీరు ఫ్రీగా కూడా ఒక ఐడి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే దాని వ్యవధి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 40 మినిట్స్. ఫ్రీగా మీరు ఎవరితో అయినా మీ ఫ్రెండ్స్ తో మాట్లాడుకోవచ్చు. ఎనీథింగ్ యూ కెన్ చాట్ ఇన్ ద జూమ్, 100 మెంబర్స్ వరకు ఫ్రీగా. కానీ 40 మినిట్స్ వరకే. రికార్డింగ్ ఫెసిలిటీ ఉండదు. 40 మినిట్స్ అయిపోయిన తర్వాత కట్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ లింక్ లో మళ్ళీ 40 మినిట్స్ మీరు జాయిన్ అవ్వచ్చు. ఎంతసేపు అయినా వాడుకోవచ్చు ఫ్రీగా, కానీ లిమిట్ ఈస్ 40 మినిట్స్. బట్ ఇక్కడ పెయిడ్ లో మనకు అన్లిమిటెడ్ గా 2 అవర్స్, 3 అవర్స్, 5 అవర్స్, 10 అవర్స్ అయినా సరే క్లాసు నడుస్తూ ఉంటది, ఎక్కడా కట్ అవ్వదు. ఎంతసేపు క్లాస్ అయిందో అంతసేపు కూడా రికార్డ్ అవుతుంది. పెయిడ్ కి ఫ్రీకి అది తేడా. మీరు ఏ విధంగా క్రియేట్ చేసుకోగలరు? సో నేను చూపిస్తాను. మీరు ఏ విధంగా క్రియేట్ చేసుకోగలుగుతారు అంటే, మీకు కనిపిస్తుంది కదండి, మీరు జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ జూమ్ యాప్ మీదకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు 3 స్క్రీన్లు కనిపిస్తున్నాయి. ఫస్ట్ స్క్రీన్ లా కనిపిస్తుంది స్టార్ట్ ఆర్ జాయిన్ మీటింగ్ అని కనిపిస్తుంది. కింద జాయిన్ మీటింగ్ కింద సైన్ అప్ అని ఉంది, సైన్ ఇన్ అని ఉంది. మీరు ఫస్ట్ టైం జాయిన్ అయినప్పుడు సైన్ అప్ కొట్టాలి. సైన్ అప్ కొట్టినప్పుడు సెకండ్ స్క్రీన్ లో ఏం కనిపిస్తుందో, సెకండ్ పిక్చర్ లో అలాగా చూజ్ అన్ అకౌంట్ అని కనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మీ యొక్క గూగుల్ అకౌంట్, జీమెయిల్ ఐడి అకౌంట్ ని అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత అది పాస్వర్డ్ అది అడుగుతుంది. ఆ పాస్వర్డ్, ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన తర్వాత మీకు థర్డ్ స్క్రీన్ లో ఏదైతే ఉందో ఈ విధంగా మీకు న్యూ మీటింగ్, జాయిన్, షెడ్యూల్, షేర్ స్క్రీన్ అని ఇట్లా మీకు వస్తుంది. ఇప్పుడు మీరు న్యూ మీటింగ్ కావాలనుకుంటే వెంటనే న్యూ మీటింగ్ నొక్కిన వెంటనే ఒక మీటింగ్ స్టార్ట్ అవుతుంది. వెంటనే స్టార్ట్ అవడంతో పాటు ఒక ఐడి కూడా జనరేట్ అవుతుంది. ఆ ఐడిని మీరు వెంటనే కాపీ చేసుకొని మీరు ఎవరికైతే ఆ మీటింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి పంపిస్తే వాళ్ళు వెంటనే మీరు ప్రతిరోజు జాయిన్ అవుతున్నట్టుగా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ మీటింగ్ ఆల్రెడీ ఐడి ఉంది, జాయిన్ మీద కొడితే ఐడి అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. ఆ రెండు కొట్టేస్తే ఆటోమేటిక్ గా మీటింగ్ లోకి మనం వచ్చేయచ్చు. థర్డ్ వన్ షెడ్యూల్. ఆగస్టు 15వ తారీఖున సాయంత్రం 4 గంటలకి నేను మీటింగ్ కండక్ట్ చేయాలనుకుంటున్నాను. నేను దానికి ఈ రోజు ఇప్పుడే నేను దాన్ని షెడ్యూల్ చేసి పెట్టుకోవచ్చు. రైల్వే రిజర్వేషన్ లాగా ఇప్పుడు 2 నెలల తర్వాత తిరుపతి వెళ్ళాలనుకుంటే ముందుగా ఏ విధంగా రిజర్వేషన్ చేసి పెట్టుకుంటామో, అలాగే ఇక్కడ కూడా మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు, నెల కావచ్చు 2 నెలల ముందుగానే ఈ షెడ్యూల్ మీటింగ్ లోకి వెళ్ళి మనము ఎన్ని గంటలకు కావాలి అనే విషయాన్ని మనము అక్కడ షెడ్యూల్ చేసి పెట్టుకుంటే మీటింగ్ కి 10 నిమిషాల ముందా, 15 నిమిషాల ముందా, 30 మినిట్స్ ముందా మీకు ఎలర్ట్ కావాలి అంటే ఎలర్ట్ పంపిస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది మరో 10 నిమిషాల్లో మీకు మీటింగ్ ఉంది అని.
ఆ విధంగా మీరు ఒక కొత్త జూమ్ మీటింగ్ ని ప్రతి ఒక్కరూ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది అర్థమైందండి అందరికీ జూమ్ మీటింగ్ క్రియేట్ చేసుకోవడం? ఎవరైనా అర్థం కాకుంటే ఒకసారి అడుగుదురు కానీ చివరిలో చెప్తాను. మీరు క్రియేట్ చేసుకోవాలంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఏముండాలి, మీకు జీమెయిల్ ఐడి ఉండాలి. ఐడి ఉన్నప్పుడు మాత్రమే మీరు రేణుక గారు అడగండి. సార్ ఐ హ్యావ్ ఏ స్మాల్ డౌట్. అడగండి. ఇప్పుడు ఫ్రీ ఐడి జూమ్ ఉంటుంది కదా, సో పార్టిసిపేట్స్ అనేది లిమిటెడ్ ఉంటుందా సార్, లేదు 100 ఫ్రీగానే మేడం, ఉంటుందా? మినిమం 100. ఓకే, పెయిడ్ అయితే 500 అబోవ్నా సార్? ఫ్రీ అయినా పెయిడ్ 100 కి అయితే ఒక రేటు, 300 కి అయితే ఒక రేటు, 500 కి అయితే ఒక రేటు. ఓకే నెంబర్ పెరిగే కొద్దీ రేట్ పెరుగుతుంది. 500 ఐడి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఇది మంత్లీ తీసుకోవచ్చు లేదా ఇయర్లీ తీసుకోవచ్చు. కానీ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా క్రెడిట్ కార్డు మీద మాత్రమే యాక్సెప్ట్ అవుతుంది. మామూలుగా మనము కొనడానికి ఉండదు, క్రెడిట్ కార్డు మీద మాత్రమే. ఓకే సార్. ఓకే క్రెడిట్ కార్డు మీద మాత్రమే ఇది యాక్సెస్ అవుతుంది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. మీకు బాగా యూజ్ అవుతుంది, నేను బాగా వాడతాను అనుకున్నప్పుడు మాత్రమే పెయిడ్ కి వెళ్ళండి. లేదు అనుకున్నప్పుడు మాత్రం ఫ్రీగా వచ్చేదాన్ని 40 నిమిషాలని మీరు హ్యాపీగా వాడుకోండి. రికార్డింగ్ అవసరం లేదు అనుకున్నప్పుడు మీరు ఫ్రీగా ఓకే, వాడుకోండి. ఇప్పుడు ఫ్రీగా యూజ్ చేసేది మెంబర్స్ అనేది 100 ఏనా సార్, లిమిటెడ్? 100 అండి, 100. అవునా? మినిమం 100, ఓకే మినిమం 100. బట్ టైమ్ ఈజ్ 40 minutes. ఓకే సార్. ఓకే 30 minutes అయిన తర్వాత నుంచి మీకు పైన టైమర్ కనిపించేస్తా ఉంటుంది. దిస్ మీటింగ్ విల్ బి ఎండ్ ఇన్ 10 minutes, 9 minutes, 8 minutes వచ్చేస్తుంది. 1 minute తర్వాత ఆటోమేటిక్ గా అది ఎండ్ అయిపోతుంది. మీరు ఆ టైం చూసుకొని ఎండ్ అయిపోతుంది మళ్ళీ జాయిన్ అవ్వండి అని చెప్పి సేమ్ లింక్ లో మళ్ళీ జాయిన్ అయిపోవచ్చు. సేమ్ లింక్ లో మళ్ళీ అప్డేట్ ఇచ్చింది సార్, నేను అందుకనే ఒకసారి డౌట్ వచ్చిండే. 100 మినిమం 100. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది కూడా 100. మనం మారుతున్నది కూడా 100. ఉదయం పూట డిజైన్ అటాక్ వాడేది 500. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ అండి. ఇప్పుడు మనం మోర్ లోకి చివరిలో ఒక విషయం చెప్తానని చెప్పారు కదా, మోర్ లోకి వెళ్ళండి. మోర్ లోకి వైట్ బోర్డు మనకు అవసరం ఉండదు, యాప్స్ కూడా మనకు అవసరం ఉండదు. మోర్ లోకి వెళ్ళండి. మోర్ లోకి వెళ్తే మీకు ఏం కనిపించిందో చూడండి ఒకసారి. మొబైల్లో కొంచెం జరపండి. ఓకే, క్యాప్షన్స్, వైట్ బోర్డ్స్, లాస్ట్ వన్ ఇస్ మోర్. నోట్స్, మోర్. ఓకే, లాస్ట్ వన్ ఇస్ మోర్. ఓకే, మోర్. అక్కడికి వెళ్ళిన తర్వాత డిస్కనెక్టెడ్ ఆడియో, మీటింగ్ సెట్టింగ్స్ డిస్కనెక్ట్ ఆడియో అంతే కనిపిస్తుందా? ఆ రెండే కనిపిస్తున్నాయా? సార్ ఆల్వేస్ షో మీటింగ్స్ కంట్రోల్ అని ఉంది. ఓకే, ఎవరికైనా బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తూ ఉందా? కనిపిస్తుంది సార్. ఎవరికి? కౌండిన్య గారికి కనిపిస్తుందా? నో సార్, కనిపించట్లేదు. బ్యాక్గ్రౌండ్ నో సార్. అవును సార్. ఎవరికైనా కనిపిస్తుందా? బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ ఉంది సార్. ఇంత ముందు బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్ ఎవరికి ఉంది సార్? వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఇంత ముందు ఎవరికో కనిపించింది, ఫేస్ క్లారిటీ. కౌండిన్య గారు కనిపించింది. ఓకే, కౌండిన్య గారు నేను మిమ్మల్ని స్పాట్ లైట్ లో పెడుతున్నాను. ఎస్ సార్. మీరు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నారా లేదా అటువంటి గోడ దగ్గర మీరు కూర్చున్నారా? నేను బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నాను సార్. ఓకే అండి, చూడండి ఒకసారి బ్యాక్గ్రౌండ్ తీసేయండి సార్. మీ ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ చూపించండి. ఓకే అండి, చూడండి. దట్ ఈస్ ద ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కౌండిన్య గారి హౌస్. ఓకే, బాహుబలి రేంజ్ లో ఎంత బిల్డప్ ఇచ్చారు చూసారు కౌండిన్య గారు. సార్ ఇంకోటి మార్చి పెట్టండి సార్ ప్లీజ్. ఇందాకది కాకుండా ఒక మంచిది ఏదైనా. మమ్మల్ని ప్రాన్స్ తీసుకెళ్ళండి. మీ దగ్గర పారిస్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ప్రాన్స్ తీసుకెళ్ళండి, లేదా ఎక్కడికి తీసుకెళ్తారో మీ ఇష్టం. ఒక మంచి లొకేషన్ తీసుకెళ్ళండి. ఫాస్ట్ ప్లీజ్. ఓకే సార్. అమ్మ, ఎవరికైతే బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్ ఉందో వాళ్ళు ఎక్కడ కూర్చున్నప్పటికీ కూడా ఏంటి సార్ ఎక్కడికో శూన్యంలోకి తీసుకెళ్ళిపోయారు.
అవునులే, మీకు కనిపించట్లేదు. నేను ఓకే సార్. పారిస్ అంటే అది వచ్చిందా? ఇంకోటి ఏదైనా ఒక మంచి మంచి లొకేషన్ ఏమైనా ఫ్లవర్స్ కానీ లేదా గార్డెన్ లాంటిది కానీ ల్యాండ్స్కేప్ కానీ ఏమైనా ఉంటే పెట్టండి. ఎస్, ఓకే ఓకే. ఒక మంచి లొకేషన్ ని మనం మన ఇంట్లోనే ఒక మంచి లొకేషన్ ని మనం మార్చేసుకోవచ్చు. ఓకే అండి. అందరికీ ఉండదండి, ఇది కొన్ని ఫోన్స్ లోనే ఉంది. ఈవెన్ రీసెంట్ గా ఒక కొత్త ఫోన్ కొనుక్కున్నాను నేను, అందులో కూడా అది లేదు. మీరు గనక ఒక ల్యాప్టాప్ లో ఉంటే, ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళకి రెండో రెండో ఐకాన్ ఉంటుంది, వీడియో ఐకాన్. ఆ వీడియో ఐకాన్ దగ్గర ఒక యారో మార్క్ ఉంటుంది. దాన్ని పైకి నొక్కితే చూస్ విర్చువల్ బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది. ల్యాప్టాప్ మీద కానీ డెస్క్టాప్ మీద కానీ వాడేవాళ్ళు అక్కడ మీరు మార్చుకోవచ్చు. అయిపోయిందండి. అయిపోయిందా? లేదు సార్, ఒక్క నిమిషం సార్. మోర్ లో నాకు ఆప్షన్ రావట్లేదు. మీటింగ్ సెట్టింగ్స్ డిస్కనెక్ట్ ఆడియో వస్తుంది సార్. అంటే మీ ఫోన్ లో అది ఆప్షన్ లేదన్నమాట అండి సునీత గారు. అది ఓకే అన్ని ఫోన్స్ కి ఉండదు, కొన్ని ఫోన్స్ లోనే ఉంటుంది. ఆ ఓకే ఫోన్ లో ఉన్న వాళ్ళు మాత్రము దాన్ని వాడుకునే అవకాశం ఉంది. రెహనా గారు చెప్పండి. Actually, I have that background and effects, sir, but I am unable to change the background. మేడం మీరు ఏం చేయాలంటే ఆల్రెడీ మీ గ్యాలరీలో కొన్ని పిక్చర్స్ ఉంటే ఆటోమేటిక్ గా మీరు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ చూడండి రాజేశ్వర్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నేను స్పాట్ లైట్ చేస్తున్నాను రాజేశ్వర్ గారిని. ఒక అందమైన తోటలోకి వెళ్ళిపోయారు, చక్కగా గ్రీన్ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళారు. సార్ మార్చండి, మరొకటి మార్చండి సార్. మీరు అందరు స్క్రీన్ లో మిమ్మల్ని అందరూ చూస్తున్నారు మిమ్మల్ని. మనకి అక్కడ దాంతో పాటు గెలాక్సీ ఉంటుంది. ఎస్. నెక్స్ట్ రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది. డిఫాల్ట్ అండి ఇవన్నీ, రైల్వే బ్రిడ్జ్ డిఫాల్ట్. ఎస్, ఇట్లా అండి ఇవి డిఫాల్ట్ గా మనకు ఫోన్ లో వస్తాయి. వీటిని మనం మార్చుకోవచ్చు. ఇవి డిఫాల్ట్ గా వచ్చేవి కాకుండా మనం గ్యాలరీలోంచి ఇంకా ఏవైనా తీసుకొని అవి కూడా పెట్టుకోవచ్చు. గ్యాలరీలోంచి మీకు ఏవి కావాలో వచ్చి అవి కూడా పెట్టుకోవచ్చు. ఫొటోస్, మీకు ఇష్టమైన దైవాన్ని కానీ, మీకు ఇష్టమైన ఒక గార్డెన్ కానీ, లేదు ఇంపాక్ట్ లోగోని కానీ, అట్లా ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే అండి. ఇది కూడా సేమ్ అదేనా సార్? ఇది కూడా మోర్ లో ఆప్షన్ ఏనా సార్? మోర్ లోనే వస్తుందండి, మోర్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఎస్, ఓకే కౌండిన్య గారు మళ్ళీ బ్యాక్ టు ద సేమ్ బ్యాక్గ్రౌండ్ కి వచ్చారు. ఆయనకి బాగా నచ్చిన బ్యాక్గ్రౌండ్ అనుకుంటా ఇది. ఎస్, మిగతా ఇవి దొరకట్లేదు అనుకుంటా. ఎస్, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే కనుక మనము ల్యాప్టాప్ లో ఉంటే ఒక్కసారి నన్ను హైలైట్ చేస్తున్నా చూడండి, స్పాట్ లైట్. నేనైతే చాలా మార్చేసుకుంటాను, ఎందుకంటే నాకు దగ్గర బోల్డ్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్. ఎస్ సార్, నాకు ఆప్షన్స్ వస్తలేవు సార్ మోర్ లో. మరి మాకు కూడా రావట్లా. మోర్ ఉందా? మోర్ లో బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఉండాలి సార్, బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఉండాలి. లేదు సార్, రెండే ఉన్నాయి. మీటింగ్ సెట్టింగ్స్, డిస్కనెక్ట్ ఆడియో, అంతే. ఎస్ అండి, ఎస్. మీకంటే నాకు కూడా అంతే ఉంది సార్. అది మీ ఫోన్ లో డిఫాల్ట్ గా రాలేదన్నమాట. ఎస్, ఇది మా లైబ్రరీ అండి, నా ఇంట్లో నా పర్సనల్ లైబ్రరీ. చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయో, ఎన్ని బుక్స్ చదువుతాను రోజు నేను. అమ్మేశారా? ఎస్, ఇవన్నీ కూడా ఏమీ లేవండి. ఒక్కసారి చూపిస్తాను ఒరిజినల్ గా. ఎక్కడికి వెళ్ళాలి? ఒరిజినల్ 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 ఏ సెట్టింగ్ లో బ్యాక్గ్రౌండ్ తీసేస్తున్నా నేను. నా బ్యాక్గ్రౌండ్ తీసేస్తే ఇలా కనిపిస్తుంది. బ్లర్ పెట్టాను, వెనకాల ఉన్నదంతా బ్లర్ గా పెట్టాను. ఒరిజినల్ చూస్తే ఎవరైనా రాత్రికి 104 జ్వరం తెచ్చుకుంటారని బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ చేశాను. ఎస్ సార్, తొందరలో ఇండిపెండెన్స్ డే వస్తుంది కాబట్టి కొంచెం వారం రోజులు మనందరికీ దేశభక్తి బాగా పొంగుతుంది కదా ఈ వారం రోజులు. ఎస్, రెహానా గారు ఆల్రెడీ అక్కడ ఏదో పెట్టారు. ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ డ్యూరింగ్ ద సెషన్ చేయాల్సినవి. ఎస్, ఇంకా ఏం చేయాలి? ఒక్క 2 పాయింట్స్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. టైం చాలా అయిపోయింది, మీకు చాలా వరకు టైం ఏమైందంటే ఈ రోజు మొదటి క్లాస్ క్షమించండి. మీకు శ్యామ్ సార్ అక్కడ హైదరాబాద్ లో జరుగుతున్న
ఆఫ్లైన్ చూపించడంతో మనకు చాలా టైం లేట్ అయింది. జూమ్ లో ఏం చేయాలి, ఏం చేయకూడదు. డూ కర్టియస్ టు అదర్ పార్టిసిపెంట్స్. మిగతా పార్టిసిపెంట్స్ అందరూ మన సోదరిమణులు కాబట్టి వాళ్ళతో మర్యాదగా ఉందాం. అందరూ మాట్లాడినప్పుడు డూ స్పీక్ క్లియర్లీ. అందరూ క్లియర్ గా మాట్లాడండి. మీ బాడీ మూమెంట్స్ మినిమల్ గా ఉండాలి. కొన్నిసార్లు ఏం చేస్తా ఉంటారంటే కొంతమంది ఇలా ఊగుతా ఉంటారు, ఏదో రేసు గుర్రం ఎక్కినట్టు. అట్లా ఒక్కండి, లేదా ఇట్లా ఊగుతా ఉంటారు, లేదా కొన్నిసార్లు కదులుతా ఉంటారు. లాస్ట్ క్లాస్ లో ఒక ఆవిడ, మౌనిక లాంటి మేడం గారు, కూర్చుంటారు బయటకు వెళ్తారు, కూర్చుంటారు బయటకు వెళ్తారు. నాకు ఇంకా అసలు ఉండబట్టలేకపోయాను. ఏం చేస్తున్నారు మేడం అని ఒక్కసారి అడిగితే, ఏమి లేదు సార్, పొయ్యి మీద కూర పెట్టాను మాడిపోద్దేమో అని తిప్పడానికి వెళ్తున్నాను 10 సార్లు అని చెప్పారు. మీరు అక్కడ కూర మాడిపోద్దేమో తెలియదు కానీ నాకు మాత్రం ఇక్కడ ఒళ్ళు మండిపోతుంది అని చెప్పాల్సి వచ్చింది. అట్లా చేయకండి. ఐ నో యూఆర్ ఆల్ గుడ్ పార్టిసిపెంట్స్. మీ బాడీ మూమెంట్స్ అన్ని కూడా ఎలా ఉండాలి అంటే స్లోగా ఉండాలి, న్యాచురల్ గా ఉండాలి. మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇట్లా మీ చెయ్యిలు కదపడాలు అవి ఉంటాయి కదా, అవి ఎట్లా ఉండాలి అంటే ఏదో కదిపేస్తున్నాం, ఏదో బాక్సింగ్ కొడుతున్నాం అన్నట్టు కాకుండా న్యాచురల్ గా ఉండాలి. మీ షోల్డర్స్ మాత్రం ఖచ్చితంగా కనిపించాలి. ఎందుకంటే మీ షోల్డర్స్ మాత్రమే మీ యొక్క బాడీ లాంగ్వేజ్ ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. మీకు రాబోయే 2-3 రోజుల్లో బాడీ లాంగ్వేజ్ అనే ఒక క్లాస్ ఉంటుంది. అప్పుడు మీ బాడీని ఎట్లా వాడాలి, ఏం చేయాలి అని చెప్తారు. బ్యూటిఫుల్ క్లాస్ అండి, అది చాలా బాగుంటుంది. సో డూ మెయింటైన్ ఐ కాంటాక్ట్ బై లుకింగ్ ఇన్ టు ద కెమెరా. ఎస్, ప్రస్తుతం ఈ క్లాస్ లో మీరు చేయాల్సింది, ఈ క్లాసే కదా రాబోయే 4 రోజులు కూడా, ఎస్, చూస్తూ ఉండాలి. ఎవరైతే చెప్తున్నారో మీ కెమెరా ఎక్కడుందో చూసుకొని ఆ కెమెరా వైపు మీ కళ్ళను ఫోకస్ చేయండి. ఆ విధంగా మీరు చేయాలి. ఇవి డూస్. చేయకూడనివి ఏంటి? డిస్ట్రాక్షన్ సౌండ్స్ చేయకూడదు. చాలా మంది అక్కడే ఉంటారు, బాటిల్స్ పాడేస్తారు, గ్లాసులు పాడేస్తారు, మైక్ ఆన్ లో ఉంటది, పెద్ద పెద్ద డీజే సౌండ్ లాంటివి వస్తూ ఉంటాయి. ఇంకా మరొకటి చేయకూడదు ఏంటంటే డోంట్ షౌట్. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. చెప్పారంటే చాలా టైం పట్టేస్తుంది కాబట్టి చెప్పట్లేదు. మధ్యలో నోర్మై అని ఒకసారి అరిశారు ఒక ఆయన, నా చెప్తా ఉంటే సార్ అన్నాను భయపడి. సార్ మనవాణ్ణి సార్, మిమ్మల్ని కాదు సార్ అన్నాడు. సంతోషం, నమస్కారం. మీరు ఎప్పుడు అట్లాగా గట్టిగా అరవకండి. డోంట్ మేక్ డిస్ట్రాక్టింగ్ మూమెంట్స్ చెప్పాను. డోంట్ ఇంటరప్ట్ ద స్పీకర్స్. స్పీకర్ చెప్తున్నప్పుడు ఎప్పుడు కూడా మధ్యలోనే అప్పటికప్పుడు క్వశ్చన్స్ కి డౌట్ తీసుకోవాలని ఎప్పుడు అనుకోకండి. ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి మీతో ఇంటరాక్షన్ కోసం నేను వెంటనే మాట్లాడడానికి అవకాశం ఇచ్చాను, కానీ కొంతమంది స్పీకర్స్ ఆ విధంగా మీకు అవకాశము ఇవ్వరు. కాబట్టి మీ క్వశ్చన్ రాసి పెట్టుకోండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మీకు అవకాశం వస్తుంది, అప్పుడు మీరు అడగొచ్చు. డోంట్ క్యారీ ఆన్ సైడ్ కాన్వర్సేషన్. ఇందాక చెప్పాను, అంటే అయిపోయిందా, ఇవి విస్పరింగ్లు, మర్మరింగ్లు, ఏం కూర వండావు, ఏం తెచ్చారు, నేను తెమ్మని చెప్పింది తేలేదా మీరు, అయితే బయటే ఉండండి గేట్ అవతల అని చెప్పే స్త్రీలు కూడా ఉంటారు. అలాంటివన్నీ ఇక్కడ ఎగ్జిబిట్ చేయకండి. ఎస్, అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి అంటే డోంట్ కవర్ యువర్ మైక్రోఫోన్. ఒకవేళ మీరు గనక మైక్రోఫోన్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే ఇట్లాగా ఆ యొక్క మైక్రోఫోన్ ఇదేమో మాట్లాడేస్తున్నాను అనుకుంటారు, ఇక్కడేమో ఏమీ వినపడదు. ఇటువంటివి చేయకండి. ఎస్, మీరు చేయాల్సిన కొన్ని విషయాలు ఒక 10. ప్రతిరోజు సెషన్ అటెండ్ అవ్వండి. మీకు అవుట్పుట్స్ ఇస్తారు, ప్రతిరోజు అవుట్పుట్ చేయండి. జాయిన్ ఇన్ టైం, ప్రతిరోజు టైంకి జాయిన్ అవ్వండి. ఇంటరాక్టివ్ గా ఈ సెషన్స్ లో జాయిన్ అవ్వండి. ఎస్, నాకు అనిపిస్తూ ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా చక్కగా, సునీత గారు, పద్మ గారు, మౌనిక గారు, ఒక్కరు కాదు ప్రతి ఒక్కరు కూడా, కౌండిన్య గారు, ప్రతి ఒక్కరు చాలా, అంటే అందరి పేర్లు చెప్పలేకపోతున్నానండి. చెప్పిన వాళ్ళు మంచోళ్ళు, చెప్పిన వాళ్ళు ఇదని కాదు. ఐ కెనాట్ స్పెల్ ఆల్ ద 13 నేమ్స్ కాబట్టి. ఎస్, షుడ్ బి డ్రెస్డ్ అప్ డిగ్నిఫైడ్లీ. ఇందాక చెప్పాను, మొదట్లోనే మీకు చెప్పాను. మీ ఇంట్లో ఉన్న వార్డ్రోబ్స్ కి పని చెప్పండి, మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా. మెయింటైన్ ఎథిక్స్, మ్యూట్, అన్మ్యూట్, రైజ్ హ్యాండ్, వాటిని జాగ్రత్తగా వాడండి. మీరు జాగ్రత్తగా వాడితే రాబోయే అన్ని రోజులు కూడా వచ్చిన స్పీకర్స్, అమ్మయ్య ఎవరు చెప్పారో బాబీలకి
జూమ్ ఎటికెట్ చాలా బాగా ఫాలో అవుతున్నారు అనుకుంటారు. మీరు ఫాలో అవ్వకపోతే ఆహా గిరిప్రసాదా ఏం చెప్తాడో తెలియదు, 100 క్లాసులు చెప్పానని చెప్పుకుంటాడు కానీ ఎవరికి జూమ్ ఎటికెట్స్ రావు అని వాళ్ళ మనసులో అనుకుంటారు. అటువంటి పేరు నాకు తెప్పించకండి. ఇంటిమేట్ ద ఇన్ఛార్జ్ ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు అటెండ్ ద క్లాస్ ఆర్ ఇఫ్ యు వాంట్ టు లీవ్ ద క్లాస్ ఎర్లీ. మీకు ఇన్ఛార్జ్ మనకు ప్రస్తుతం పర్వీన్ గారు ఉన్నారు కాబట్టి మీరు ఒకవేళ క్లాస్ కి అటెండ్ అవ్వలేకపోతున్నారు, అటెండ్ అయ్యి కూడా మీ వీడియో ఆన్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు, అప్పుడు మేడంకి ఒక మాట చెప్పేయండి, మేడం ఈ రోజు నేను కొంచెం బిజీగా ఉన్నాను, వింటాను కానీ మైక్ ఆన్ చేయను, లేదా ఇవాళ నేను క్లాస్ కి రాలేకపోతున్నాను సో రీజన్ అని మీరు ముందుగా ఇన్ఫార్మ్ చేయండి. దిస్ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్, ఎ గుడ్ ఎటికేట్. అంతేగాని నన్ను అడిగేది ఎవడు, నేను అడగకపోయినా పర్వాలేదు, నేను ఎవరికి జవాబుదారి కాదు అని మాత్రం అనుకోకండి. యు ఆర్ సపోజ్డ్ టు బి లెర్నింగ్ హియర్ ఫర్ ద 30 days, కమింగ్ 30 days. ఈ 30 days కూడా మీరు ఒక గుడ్ స్టూడెంట్ లాగా మీరు బిహేవ్ చేయండి. మెయింటైన్ హెల్తీ బాండ్ విత్ ఎవ్రీ వన్ అరౌండ్ త్రూ అవుట్ దిస్ 1 month. 1 month కాదండి, మరి నేను గత 4 years నుంచి కూడా చాలా హెల్తీ బాండ్ నాకుంది. కాబట్టి స్ఫూర్తి గ్రూప్ అనగానే క్లాస్ నాకు ఇస్తారు, స్ఫూర్తి గ్రూప్ అనగానే ఎంత బిజీగా ఉన్నా క్లాస్ నేను చెప్తాను. అటువంటి హెల్తీ అట్మాస్ఫియర్ మీతో ఉన్న ఈ 170 బ్యాచ్ లో ఉన్న అందరికీ మీరు గుర్తుండిపోవాలి అంటే అంత మంచి బాండింగ్ మీరు కంటిన్యూ చేయండి. షుడ్ బి మెయింటైన్ ప్రొఫెషనలిజం. ఒక ప్రొఫెషనల్ లోకి మనం ఎంటర్ అవుతున్నాము, ఒక మోటివేషనల్ స్పీకర్ అవ్వబోతున్నాము అని గుర్తుంచుకోండి. ఆ విధంగా మనం అటెండ్ అవుదాం. అటెండ్ ద క్లాసెస్ రెగ్యులర్లీ. ఇక నెక్స్ట్ది కష్టంగా కాక ఇష్టంగా నేర్చుకుందాం. హ్యావ్ ఫన్, కమ్ ప్రిపేర్డ్. ఒక పుస్తకం పైన తెచ్చుకోమని చెప్పుకున్నాం కదా, అది తెచ్చుకోండి. ఇవన్నీ కూడా డ్యూరింగ్ ద క్లాస్. ఇక నెక్స్ట్ ఒకటి ఉంది, ఆఫ్టర్ ద క్లాస్. క్లాస్ అయిపోయింది, క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఎస్ అండి, మీకు స్క్రీన్ మీద ఒక మేడం కనిపిస్తున్నారు, మన స్ఫూర్తి గ్రూప్ లో మేడమే ఈవిడ. క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఒక క్లాస్ మీద 1 or 2 minutes మీరు ఏమి నేర్చుకున్నారో ఒక వీడియో చేసి పెట్టమంటారు. మీకు ఇది ఒక అసైన్మెంట్ లా మీకు ఇస్తారు. ఆ అసైన్మెంట్ మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, సౌండ్ వస్తుందా? ఒక్క నిమిషం. సార్ ఓకే నేను మళ్ళీ ఒక్కసారి హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ టు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. నిన్న మనం సెషన్లో గిరిప్రసాద్ సార్ జూమ్ ఎలా యూజ్ చేయాలి యాప్ని అనే విషయం. మౌనిక గారు సౌండ్ వస్తుందా? ఎస్ సార్. ఓకే వస్తాం సార్, వస్తాం. ఓకే కొంచెం లో వాయిస్ లో వస్తుంది కానీ గురించి చెప్పారు. సో దాంట్లో మనకి ఏం చెప్పారంటే వీడియో ఎలా ఆన్ చేయాలి, ఆఫ్ చేసుకోవాలి, మ్యూట్లో ఎలా పెట్టుకోవాలి, మ్యూట్ అన్మ్యూట్ ఎలా చేసుకోవాలి, అండ్ రీనేమ్, హ్యాండ్ రైజింగ్ అండ్ డిజిటల్ హ్యాండ్ రైజింగ్ అండ్ ఫిజికల్ హ్యాండ్ రైజింగ్ గురించి చెప్పారు. చాలా బాగా అర్థమైంది సార్. సో నాకు తెలియని విషయాలు చూస్తూ మాట్లాడాలి, ఐ టు ఐ కాంటాక్ట్ ఉండాలి, బాడీ మూమెంట్స్ అంటే ఎక్కువ కదలకుండా ప్రాపర్గా సెటిల్ అయ్యే ప్లేస్లో కూర్చోవాలి, పక్కన ఎవరు కూడా అవ్వకుండా ఉండేటట్టు చూసుకోవాలి, ఇంకా మాట్లాడాలి, అండ్ సైడ్ కాన్వర్జేషన్స్ మన మాటలు ఎదుటి వాళ్ళకి క్లియర్గా ఉండేటట్టు చూసుకోవాలి, మెసేజ్ పెట్టాలి. సో
అవన్నీ మనకి సార్ చెప్పడం జరిగింది. చాలా బాగా చెప్పారు. నేనైతే నాకు తెలియని విషయాలు అయితే నేను నేర్చుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఒక్క మాటలో చెప్పాలంటే జూమ్ యాప్ అనగానే గిరిప్రసాద్ సారే గుర్తొచ్చేస్తున్నారు. అంత బాగా చెప్పేశారనమాట. సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని కరెక్ట్గా చెప్పడమే కాకుండా ఆప్షన్స్ గురించి మాతో కూడా చేయించారు. సో ఐఎమ్ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. నేను కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఎస్ ఫ్రెండ్స్, ఆ ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వాలో మీకు ఒక చిన్న మోడల్ చూపించడం జరిగింది. ఒక క్లాస్లో ఆ మేడం గారు చెప్పిన ఫీడ్బ్యాక్ నచ్చింది నాకు. అది మీకు మోడల్ ఫీడ్బ్యాక్ గా ఇచ్చాను. మీరు ఎవరైనా ఒక మంచి ఫీడ్బ్యాక్ ఈసారి ఇస్తే, రాంబాబు గారు ఆపేయాలి, స్క్రీన్ ఆపేయాలి. మీరు ఎవరైనా ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇస్తే నెక్స్ట్ క్లాసులకి మీ ఫీడ్బ్యాక్ ని మిగతా వాళ్ళకి అట్లా నేను షేర్ చేస్తాను. ఐ హోప్ ఐ విల్ రిసీవ్ మంచి ఫీడ్బ్యాక్లు వస్తాయి ఇక్కడ నుంచి. హేమలత దగ్గర నుంచి కావచ్చు, సునీత గారి దగ్గర నుంచి కావచ్చు, రెహానా గారి దగ్గర నుంచి, మౌనిక గారు, కౌండిన్య గారు, ముఖ్య గారు, ఎవరి దగ్గర నుంచి వస్తుందో తెలియదు, కానీ మీరు ఈ ఫీడ్బ్యాక్ ని పర్వీన్ మేడంకి పంపించండి. నా దగ్గరికి కనుక మీ వీడియో వస్తే నెక్స్ట్ క్లాస్ కి మీ వీడియోని నేను ప్రమోషన్ లో వాడతాను. ఓకే, దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ అండి. ఓవర్ టు హోస్ట్. ఎనీ క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి.